पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. धन्यवादः. पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानम् आहुतं मन्ये वन्दे संस्कृतमातरम्. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. తీయండి 4th లెసన్ ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి. 4th లెసన్ ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి. నమస్కారः మహోదయ. దాంట్లో కింది వాక్యాలను భూతకాల వాక్యాలుగా మార్చండి అని ఇచ్చారు. మనం ఏం చదువుకున్నాము దీంట్లో భూతకాలానికి వాడేటువంటి క్రియాపదాలు మొత్తం 9 రూపాలు కూడా తెలుసుకున్నాం. అపఠత్, అపఠతాం, అపఠన్, అపఠః, అపఠతం, అపఠత, అపఠం, అపఠావ, అపఠామ అనేవి పరస్మైపది రూపాలకి. అలాగే వందధాతుకు వచ్చరికి అవందత, అవందేతాం, అవందంత, అవందథాః, అవందేథాం, అవందధ్వం, అవందే, అవందావహి, అవందామహి అని మన ఆత్మనేపది రూపాలకు కూడా తెలుసుకున్నాము. వాటిని ఉపయోగిస్తూ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాక్యాల్ని భూతకాలంలోకి మార్చమని చెప్పారు. కృష్ణఫణి గారు, ఏంటండి మొట్టమొదటి డౌటా? మీకు ఇంకా లెసన్ బిగిన్ చేయలేదు నేను. అంటే ఇప్పుడు కొన్ని క్రియాపదాలు ఉంటాయి కదండి, ఆతో మొదలయ్యే క్రియాపదాలు ఉంటాయి కదా, ఆగచ్చతి, అవగతవం అలా ఉంటాయి కదా, వాటికి భూతకాలంలో ఎలా రాయాలని డౌట్ వచ్చింది. చెప్తాను తర్వాత. ప్రస్తుతానికి అయితే మీకు రాలేదు కదా, అవేవి వచ్చినప్పుడు నేను చెప్తాను. రైట్? ఎస్. సో ముందర ఉన్న వాటికి రాయడం వస్తే అవి ఆటోమేటిక్ గా వస్తాయి. ఎలా వస్తాయో చెప్తాను. కొన్నింటికి గుర్తు పెట్టుకోవాలి, కొన్నింటికి వెతుక్కోవాల్సి వస్తుంది, బట్ చెప్తా తర్వాత. సో ముందర ఏమిచ్చారు? ఛాత్రః పఠతి అని ఇచ్చారు. దాన్ని భూతకాలంలో మారిస్తే ఛాత్రః లానే ఉంటుంది, పఠతి కాస్త అపఠత్ అవుతుంది. సా నిందతి ఏమొస్తుంది? సా అనిందత్ అని వస్తుంది. సా అనిందత్. శునకాః భషంతి. భషంతి అంటే ఏంటి మహోదయ? మొరగటం కదండి భషంతి అంటే. మొరగటం. కుక్కలు మొరుగుతున్నాయి అంటాం కదండి, బార్కింగ్. సో అదే భషతి అంటే మొరగటం. సో భషంతి. శునకాహ అంటున్నారు కదా, ఒక పక్క కుక్కలు అని తెలుస్తోంది కదా. శునకాహ భషంతి, మొరుగుతున్నవి అని అర్థం. సో శునకాహ ఆభాషన్ అని వస్తుంది, బహువచనం కాబట్టి. పర్ణం పతతి. పర్ణం అపతత్. పర్ణం అపతత్. అహం నమామి. అహం అనమం. వయస్యః లిఖతి. వయస్యః అలిఖత్. వయస్యః అలిఖత్. వయం క్రీడామః. వయం అక్రీడామ. అక్రీడామ. ఓకే. అక్రీడం, అక్రీడావ, అక్రీడామ. వయం అక్రీడామ వస్తుంది, విసర్గ ఉండదు. యూయం ఖాదథ.
యూయం అఖాదత ఆదత. ఖాదత అల్ప ప్రారంత చిన్నత. ఖాదతి దానికి ఏమొస్తుంది? అఖాదత్, అఖాదతాం, అఖాదన్, అఖాదహ, ఆదన్. అఖాదతం, అఖాదత. సో అఖాదత. యూయం అఖాదత. అఖాదత. మామూలు తా రాయాలి, మామూలు తా రాయాలి. ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు, ఆయన సాల్వ్ చేసుకోలేరు, నన్ను చంపుతున్నారు కూర్చోబెట్టి. సో నెక్స్ట్ త్వం ధావసి, అధావః త్వం అధావః, త్వం అధావః. నట్యః నృత్యంతి. నట్యః అంటే అర్థం ఏంటి అంటే, ఉండండి, అనృత్యన్. నట్యః నృత్యంతి అంటే ఒక్క నిమిషం ఆగండి, ఆగండి ఒక్క నిమిషం. నట్యః నృత్యంతి. నట్యః అంటే అర్థం ఏంటంటే నటీ. నటహకి నటాహ వస్తుంది, నటహ పుంలింగం, నటాహ వస్తుంది. నటీ అంటే ఎవరు? స్త్రీలింగం. సో నట్యః అని బహువచనం దానికి వస్తుంది. సో నృత్యంతి. ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. నట్యః అనృత్యన్. ఓకే, నెక్స్ట్ ఛాత్రః ప్రశ్నం బహువచనానికి మార్చండి అని ఇచ్చారు. ఏం చెయ్యాలి అంటే కర్తృపదాన్ని మార్చాలి బహువచనంలో. ఇప్పుడు ఇందాకటి వరకు ఏమో కేవలం వర్తమాన కాలం నుంచి భూతకాలంలోకి రాయటం కాబట్టి కర్తృపదము అంటే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఎలా ఉందో అలా ఉండిపోతుంది, కేవలం భూతకాలంలోకి మారుతుంది. కానీ ఇప్పుడు అట్లా అంటలేదు, వాక్యాలు ఇచ్చారు. ఇవి 1 by 1 అడుగుతాను ఈ వాక్యాలు మాత్రం. ఇప్పుడు ఏకవచన వాక్యాలు ఇచ్చారు భూతకాలంలో. వాక్యాన్ని బహువచనంలోకి మార్చమంటే, అంటే క్రియాపదం బహువచనంలోకి మారుతుంటే కర్తృపదం కూడా మారాలి, కర్తృపదం మారుతుంటే క్రియాపదం కూడా మారాలి. సో ఈ రెండు బహువచనంలోకి రాయాలి. ఓకేనా? మధ్యలో కర్మపదం ఉంది, అది మార్చక్కర్లేదు, అది అలాగే ఉంచాలి. అటుది ఇటుది మార్చాలి. అంటే ఇప్పుడు బాలకుడు వస్తున్నాడు ఆర్ వెళ్తున్నాడు అని చెప్తాము. బాలకులు అని బహువచనం వస్తే వస్తున్నారు ఆర్ వెళ్తున్నారు అని బహువచనంలో చెప్తాం కదా. సో అలాగే కర్తృపదము మార్చాలి, క్రియాపదాన్ని కూడా మార్చాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఛాత్రః ప్రశ్నం అపృచ్ఛత్. విద్యార్థి ప్రశ్నను అడిగాడు. ఛాత్రః ప్రశ్నం అపృచ్ఛత్. బహువచనం అంటే ఏం చేశారు? ప్రశ్నం అలాగే ఉంది, అది కర్మపదం, అది అలాగే ఉంది, దాన్ని మార్చమని చెప్పలా. కర్తృపదం ఛాత్రాః ప్రశ్నం అపృచ్ఛన్ అని రాయాల్సి వస్తుంది. ఛాత్రాః ప్రశ్నం అపృచ్ఛన్. సో కర్తృపదాన్ని మార్చాలి, క్రియాపదాన్ని కూడా బహువచనంలోకి మార్చాలి. నాకు లైన్ లో కనపడిన దాన్ని బట్టి నేను వరుసగా అడుగుతాను, చెప్పుకుంటూ వెళ్ళండి. వాక్యం చదివి బహువచనం చెప్పాలి, అర్థం కూడా చెప్పాలి. మాలతి గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకుని చెప్తూ ఉండాలి, ఎవరిని అడిగితే వాళ్ళు. చోరః ధనం అహరత్ అంటే దొంగ ధనాన్ని దొంగిలించాడు. చోరాహ ధనం అహరన్ దొంగలు ధనాన్ని దొంగిలించారు. చోరః ధనం అహరత్, చోరాహ ధనం అహరన్. కరెక్ట్. లక్ష్మి గారు నెక్స్ట్ వన్. అన్మ్యూట్ చేసుకోవాలి మేడం, అన్మ్యూట్ చేసుకోవాలి. సా పాత్రం అక్షాళయత్. ఆమె పాత్రలు శుభ్రం చేస్తోంది. చేసింది పాస్ట్ టెన్స్ చెప్పాలి, చేస్తున్నది కాదు, చేసింది. తాహ పాత్రం అక్షాళయన్. అంతే. తాహ పాత్రం అక్షాళయన్. కరెక్ట్. రమాదేవి గారు నెక్స్ట్ ది. అహం వాక్యం అస్మరన్. నేను వాక్యాన్ని చదివాను కాదండి, అస్మరం అంటే గుర్తు చేసుకున్నాను, తలచుకున్నాను, గుర్తు చేసుకున్నాను, స్మరించాను. వయం వాక్యం అస్మరామ. అంతే. వయం వాక్యం అస్మరామ. రైట్. కృష్ణఫణి గారు నెక్స్ట్ వన్. త్వం వాక్యం అవదః. నీవు వాక్యాన్ని చెప్పావు. యూయం వాక్యం
అబద్ధ అబద్ధత. కరెక్ట్. యూయం వాక్యం అవదత అవదత అనాలి. రైట్, కరెక్ట్. వాణి గారు నెక్స్ట్ వన్. సహ యానం అచాలయత్. తే యానం అచాలయన్. వాక్యానికి అర్థం చెప్పండి. సహయానం అచాలయత్ అంటే అతడు వాహనాన్ని నడిపిస్తున్నాడు. నడిపాడు, నడిపిస్తున్నాడు మర్చిపోవాలి. నడిపాడు. అతడు వాహనాన్ని నడిపాడు, వాళ్ళు వాహనాన్ని నడిపారు. తే యానం అచాలయన్. తే యానం అచాలయన్. కరెక్ట్. శ్రీదేవి గారు, శ్రీదేవి కాపవరపు. నమస్కారం. సేవక భారం అవహత్. సేవకుడు భారాన్ని మోస్తాడు. మోస్తాడు ఫ్యూచర్ అయిపోయింది. ఉండండి మేడం, మోస్తాడు కాదు, మోస్తాడు అంటే ఫ్యూచర్. మోసాడు. సేవక భారం అవహన్. సేవకాః భారం అవహన్. ప్లూరల్. ఎస్, స్వప్న నెక్స్ట్. సా క్షీరం అపిబత్. ఆమె పాలు త్రాగింది. తాహ క్షీరం అపిబన్. వాళ్ళు పాలు తాగారు. కరెక్ట్. నెక్స్ట్ భవానీ గారు నెక్స్ట్ వన్. మేడం మ్యూట్ లో ఉంటారు. బాలః కార్యం అలిఖత్. కార్యం కాదండి, అది కథాం. పనిని ఎలా రాస్తారు? పని చేస్తారు, కథ రాస్తారు. చెప్పండి. కథాం బాలః కథాం అలిఖత్. బాలాః కథాం అలిఖన్. కరెక్టే. అర్థం చెప్పండి, దాని వాక్యానికి అర్థం చెప్పండి. బాలుడు కథ రాశాడు. బాలుడు కథను రాశాడు. కరెక్ట్. బాలాః కథాం అలిఖన్. ఓకే, సో ఇలాగా బహువచన రూపాలు రాసాం మనం. ఇప్పుడు 3వ రోమన్ నెంబర్ లో ఉన్న బిట్స్ ఏమి ఇచ్చారు? క్రింద చెప్పబడ్డ క్రియాపద రూపపు పురుషను గమనించి దానికి తగినట్లుగా భూతకాల ఏకవచన బహువచన రూపాలను వ్రాయాలిట. వాళ్ళు ఇచ్చింది వర్తమాన కాల క్రియాపదం ఇచ్చారు. ఏదో ఒక పురుషలో ఏదో ఒక వచనంలో ఇచ్చారు. వచనం కాదు, ఏదో ఒక పురుషలో ఇచ్చారు. వర్తమాన కాల క్రియాపదం ఇచ్చారు. దానికి భూతకాలంలో అది ఏ పురుషలో ఉందో ఇచ్చినది గమనించుకుంటూ భూతకాలంలో దానికి ఏకవచనం బహువచనం రాయాలి. అంటే ఎలా ఇచ్చారు? ఎగ్జాంపుల్, వందతే వాళ్ళు ఇచ్చారు. వందతే అంటే ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది కాబట్టి అవందత అవందంత భూతకాలంలో ఏకవచన బహువచన రూపాలు అలా రాయాలి. ఓకేనా? వందతే అనేది ఇచ్చింది, ఏకవచనం ప్రథమ పురుషలో ఉంది. సో ప్రథమ పురుషకు సంబంధించినటువంటి భూతకాల ఏకవచన బహువచన రూపాలను రాయాలి. సో వందతేకి అవందత అవందంత అనేవి వస్తాయి. విద్యావతి గారు నెక్స్ట్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి మేడం, ప్లీజ్ కొంచెం అది గుర్తు పెట్టుకోండి. అన్మ్యూట్ చేసుకుంటూ చెప్పండి. మీ వాయిస్ అసలు వినబడట్లేదండి. మీ వాయిస్ కట్ అయిపోతుంది. దగ్గరకు వచ్చి మాట్లాడండి. అసలు వినబడట్లా మీ వాయిస్. మహోదయ, ఈ నెట్ మాట్లాడితే కట్ అయిపోతుంది. నా ఒక్కదాని ప్రాబ్లం అయినా అందరికి అట్లానే ఉందా? నేను అదే కదండి చెప్తున్నాను. ఉండండి, విద్యావతి గారి వైపు నుంచి ప్రాబ్లం ఉంది. ఆవిడ మాట్లాడుతున్నది వినపడట్లేదు. విద్యావతి గారి వైపు నుంచి ప్రాబ్లం ఉంది. ఆవిడ మాట్లాడుతున్నది వినపడట్లేదు. మిగతా వాళ్ళు టెన్షన్ పడకండి, నేను చూస్తున్నాను. నా మాట వినపడుతుందా? నా మాట వినపడుతోందా? వినపడుతోంది కదా. మిగతా వాళ్ళది సరే. విద్యావతి గారు మీరు
ట్రై చేశారు, మాకు వినపడలేదు. సంధ్య గారు మీరు చెప్పండి. శ్లాఘతి, ఆశ్లాఘత్ అండ్ ఆశ్లాఘదంత్. తప్పు చదువుతున్నారండి. చదవడం మీరు చెప్పడానికి ట్రై చేసేది కరెక్ట్, కానీ చదవడం తప్పు చదువుతారు. శ్లాఘతే కరెక్ట్ చదివింది. అశ్లాఘత్ అనకూడదు, అశ్లాఘత అనాలి. అశ్లాఘత. అశ్లాఘత. ఎందుకంటే మనకి హిందీలో అయితే త అలా రాస్తే అని పలుకుతాం, అశ్లాఘత్ అని చదువుతాం. కానీ సంస్కృతంలో కింద హలంత్ పెడితేనే అలా చదువుతాం, లేకపోతే త పలకాలి. సో అశ్లాఘత, అశ్లాఘతంత్ కాదు, అశ్లాఘంత ప్లూరల్. అశ్లాఘంత. ఓకే రైట్. సో శ్లాఘతేకి అశ్లాఘత, అశ్లాఘంత అనేవి రాయాలి ఏక బహువచన వారు. కరెక్ట్ రైట్. పద్మజ గారు మీరు చెప్పండి నెక్స్ట్ వన్. మోదతే, అమోదత, అమోదంత. అమోదత, అమోదంత కరెక్ట్. దంత. కరెక్ట్. నగేష్ బాబు గారు నెక్స్ట్. త్రాయతే, అత్రాయత్, అత్రాయంత. అదే చెప్తున్నాను సార్, అత్రాయత్ అనకూడదు, అత్రాయత అనాలి. ఎవరిని క్వశ్చన్ అడిగినా కూడా వింటూ ఉండాలి. అత్రాయత, అత్రాయంత. ఓకే గుర్తుపెట్టుకోండి, సంస్కృతంలో మనకి త్ అని ఎక్కడ వస్తుంది అంటే కేవలం హలంత్ పెట్టినప్పుడే వస్తుంది. పెట్టనప్పుడు మనం క్లియర్ గా అక్షరాన్ని స్పష్టంగా మొత్తం అక్షరాన్ని పలకాలి. అత్రాయత, అత్రాయంత. అదే హిందీలో ఇలా రాయాలంటే దీర్ఘాలు పెట్టాలి వాటికి, కానీ దీంట్లో అక్కర్లేదు. సో అత్రాయత, అత్రాయంత. ఓకేనా రైట్. ఎస్ రమాదేవి గారు నెక్స్ట్. ఎస్ రమాదేవి గారు. ఎస్. వందే, వందే, అవందే, అవందామహి. కరెక్ట్. వందే అనేది ఉత్తమ, ఇప్పటి వరకు మీకు ఇచ్చిన మొత్తం అన్ని ప్రథమ పురుషులు ఇచ్చారు. వందే అనేది ఉత్తమ పురుష ఇచ్చారు, కాబట్టి భూతకాలంలో ఉత్తమ పురుష ఏకబహువచనాలు ఏమవుతాయి? అవందే, అవందామహి అవుతాయి. కరెక్ట్ కరెక్ట్ మేడం. స్వాతి గారు నెక్స్ట్. స్వాతి ఉన్నారా లేరా? జానకి గారు. మేడం నేను మొన్న క్లాస్కి అటెండ్ అవ్వలేదు, చెప్పలేనండి, సారీ. ఓకే. గెలాక్సీ M32 ఎవరో తెలియదండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఎవరో. నమస్కారం అండి. నమస్కారం. భాషే, భాషే కదండి. భాషే, అభాషే, అభాషే, అభాషామహి. అంతే. భాషే కూడా ఉత్తమ పురుష. కరెక్ట్. భాషే కూడా ఉత్తమ పురుష కాబట్టి అభాషే, అభాషామహి అని వస్తాయి. కరెక్ట్. పావని గారు నెక్స్ట్ వన్. సాహసే, అసహతాః, అసహధ్వం. ఏ పురుష అయిందండి ఇది? మధ్యమ పురుష అనుకుంటానండి. అనుకోవడం అక్కర్లేదండి. అనుకుంటే మీరు ఆన్సర్ ఎలా చెప్పగలిగారు? తెలిస్తేనే కదా చెప్పగలిగేది. అనుకుని ఆన్సర్ చెప్పలేదు. రైట్. సో సహసే మధ్యమ పురుషులో ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి భూతకాల రూపాలు ఏక బహువచనాల్లో అసహతాః, అసహధ్వం. ఓకే రైట్. సుజాత గారు నెక్స్ట్ వన్. భాషసే, భాషసే ఉంది మేడం. అభాష, అభాషహతః. ఏంటిదండి? సరిగ్గా ప్రొనౌన్స్ చేయండి, మళ్ళీ సరిగ్గా ప్రొనౌన్స్ చేయండి. అభాషహతః. అలా చదవకూడదండి, అభాషథాః అని చదవాలి. హత అక్కడి నుంచి వచ్చింది మధ్యలో.
అభాషతాః అని చదవాలి. అభాషత అభాషతాః 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 అభాషధ్వం 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 కరెక్ట్. ఇదే పురుష. మధ్యమ పురుష అండి. రైట్. అభాషతాః అభాషధ్వం మధ్యమ పురుష. సుభద్ర గారు నెక్స్ట్. సంపత్తి ఏకవచనం ఆత్మనేయ పదం. మీ వాయిస్ వినబడట్లేదండి. అసంగత ఆ ఆ అసంగత ఉమ్, అసంకంత అంతే కరెక్ట్. అశంకత అశంకంత శంకతేకి అశంకత అశంకంత. ఓకే రైట్ కరెక్టేనండి. నెక్స్ట్ చూడండి. ఆవరణ చిహ్నంలో తెలిపిన ధాతువుకు సంబంధించిన భూతకాల రూపంతో ఖాళీలను నింపాలి. ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఏకవచన రూపము లేకపోతే వర్తమాన కాల రూపము ఇచ్చి క్రియాపదానికి దానికి సంబంధించిన మార్పులు చేయమన్నారు. ఇప్పుడు కేవలం ధాతు రూపం ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారు? భక్త దేవం బ్రాకెట్ లో యాచ్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఏది చూసుకోవాలి? యాచ్ అంటే మామూలుగా యాచతే అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ ఎలా చూసుకోవాలి దాన్ని? యాచ్ ఇచ్చారు ధాతు. సో మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాము? తెలిసిన దారి గుండా వెళ్తాం. అవునా? ఎందుకు? కొత్త ప్లేస్ అయితే తప్పిపోకుండా ఉంటామని ఏవో ల్యాండ్ మార్క్స్ అడిగి, ఒకవేళ మనకి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అంటే ల్యాండ్ మార్క్స్ అడిగి వెళ్తాం. లేకపోతే తెలిసిన దారిలో వెళ్తాం. ఎందుకు? కన్ఫ్యూజ్ అవ్వకుండా దారి తప్పకుండా వెళ్తామని. ఇట్లాంటి చోట కూడా అదే ఉపయోగించాలి. ఇంతవరకు మీకు కేవలం ఫస్ట్ లో వచ్చింది కేవలం వర్తమాన కాలం కాబట్టి యాచ్ ఇవ్వగానే యాచతే ఓకే ఆ టేబుల్ వచ్చేస్తుంది. ఇప్పుడు రెండో టేబుల్ కూడా వచ్చింది. అప్పుడు కేవలం ధాతు ఇచ్చినప్పుడు ప్రాక్టీస్ అయ్యేంత వరకు, కొన్నాళ్ళు పోయిన తర్వాత వరుసగా చెప్పేస్తారు. కానీ మొట్టమొదట్లో డైరెక్ట్ భూతకాలం రాయడానికి ట్రై చేయకూడదు ఎప్పుడు కూడా. రైట్. యాచ్ ఇచ్చి మీకు ఇప్పుడు భక్త ప్రథమ పురుష ఏకవచనం కాబట్టి డైరెక్ట్ గా యాచ్కి అయాచత అని మీరు చెప్పలేరు ఇప్పుడే. సో ఫస్ట్ దానికి ఎట్లా తెలుసుకోవాలి? యాచ్ ధాతు ఇచ్చినప్పుడు ఓకే యాచ్ అంటే యాచతే, దేంట్లో? వర్తమాన కాలంలో. ఇప్పుడు రాయండి అయాచత వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అది పరస్మైపదియా ఆత్మనేపదియా అర్థమవుతుంది మనకి. ఆల్రెడీ మనం ఫెమిలియర్ అయ్యి ఉంటాం కదా వెర్బ్స్ కి. తద్వారా అక్కడి నుంచి భూతకాలానికి వెళ్తే క్లియర్ గా వస్తుంది. రైట్. సో భక్త దేవం యాచ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చూడాల్సింది యాచ్ ధాతు. ఓకే. భక్త కర్తృపదం ఏ పురుషలో ఉంది, ఏ వచనంలో ఉంది? ఇక్కడ ఇచ్చిన మాట ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది కాబట్టి యాచ్కి ప్రథమ పురుష ఏకవచనం మామూలు వర్తమాన కాలం ఏమిటి? యాచతే. సో దానికి ఏం రాయాలి? అయాచత అని రాయాలి. రెండో వాక్యం కూడా నేను చెప్తా, తర్వాత నుంచి కంటిన్యూ చేద్దాం. రుగ్ణ వేదనాం సహ అని ధాతువు ఇచ్చారు. రుగ్ణ అంటే పేషెంట్, రోగి. రుగ్ణ అంటే అర్థం రోగి. రోగి వేదన అంటే బాధను సహ అని ఇచ్చారు. సహ మనం ఇప్పుడు మళ్ళీ ఏం చూసుకోవాలి? కర్తృపదం చూడాలి. ఏమిటి? రుగ్ణ. రుగ్ణ అంటే అర్థం ఏమిటి? మన ప్రథమ పురుష ఏకవచనం. రైట్. సో ప్రథమ పురుష ఏకవచనంలో సహధాతువుకి రూపం ఏంటి? సహతే. సో ఇప్పుడు మనకి భూతకాలం ఏం రావాలి? దానికి ప్రథమ పురుష ఏకవచనంలో రావాలి అసహత. ఓకేనా? అసహత. ఏంలా ప్రథమ పురుషులు ఏకవచనంలో ఇచ్చినంత సేపు గొడవ రాదు. బహువచనంలో ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ కన్ఫ్యూజన్ వస్తుంది డైరెక్ట్ గా చెప్పాలంటే. సో వర్తమాన కాలం నుంచి వస్తే ధాతువు ఇచ్చినప్పుడు క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ లైన్ లో ఎవరున్నారు? మహాలక్ష్మి గారు నెక్స్ట్ వన్ చెప్పండి. మహాలక్ష్మి గారు నమస్తే అండి, చెప్పండి. వృక్షాః కంప్ అంటే ఇది ప్రథమ పురుష బహువచనం వర్తమాన కాలం. కంపతే అకంపత. వృక్షాః అకంపత. అకంపత మళ్ళీ ఏకవచనమే అయింది కదా, మరి బహువచనం ఏమిటి? ఓహో అకంపంతే. అకంపంత.
అకంపంత అస్తి. మహాలక్ష్మి గారు మీరు రెండు డివైస్ లో లాగిన్ అయ్యారా? లేదండి, మరి మీ ఒకటే వైపు నుంచి ఉందండి రీసౌండ్ ఇస్తుంది నాకు. మీ వైపు నుంచి నా మాట నాకు వినబడుతోంది. అయ్యో, అంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం అనుకుంటానండి. ఇది వరకు ఆనంద్ కుమార్ సార్ కూడా ఇదే చెప్పారు. మీ వైపు నుంచి చాలా వస్తుంది, నాకు రీసౌండ్ ఇస్తుంది. నా వైపు నా మాట నాకు వినబడుతోంది. ఓకే ఫైన్, నేను మ్యూట్ చేస్తున్నా మిమ్మల్ని. సో వృక్షాహ ఆవిడ చెప్పిన లాజిక్ కరెక్ట్. వృక్షాహ అనేది ప్రథమ పురుష బహువచనము. సో కంప ధాతువుకి యాక్చువల్ గా కంపతే కాదు కంపంతే రావాలి బహువచనంలో. ఇప్పుడు దీనికి ఏం రావాలి బహువచనంలో? అకంపంత అని వస్తుంది. వృక్షాహ అకంపంత. ఓకే నెక్స్ట్ మంజు గారు మధ్యలో ఆవిడ ఒకటి వదిలేశారు, అది చెప్పండి రెండోది. మంజు గారు ఉన్నారా లేరా అండి? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మాలతి గారు మీరు మ్యూట్ చేసేయండి, 2-3 డివైస్ ఓపెన్ లో ఉంటే అట్లా. మంజు గారు లేరు అనుకుంటా. పావని శ్రీకాంత్ నెక్స్ట్ వన్ చెప్పండి. తే అలజంత అలజ్జంత. లజ్జ అని ధాతువు ఇచ్చారు. లజ్జతే లజ్జంతే బహువచనం వస్తుంది. పాస్ట్ టెన్స్ లో అలజ్జత అలజ్జంత, తే బహువచనం కాబట్టి అలజ్జంత. కరెక్ట్, రైట్. ఓకే నెక్స్ట్ ఎవరున్నారు దీంట్లో లైన్ లో? నాకు స్రవంతి చెప్పండి నెక్స్ట్. తరుణాః స్పర్ధ. స్పర్ధ ధాతువు. స్పర్ధ ధాతువుకి ఎలా వస్తుంది? అస్పర్గంత. అస్పర్ధంత. కరెక్ట్. తరుణాః అస్పర్ధంత. స్పర్ధ అంటే స్పర్ధతే స్పర్ధంతే, అస్పర్ధత అస్పర్ధంత. ఓకే సో తరుణాః అస్పర్ధంత. కరెక్ట్. పావని కొంపెల్ల, ఈవిడ ఇందాక అయిపోయినట్టున్నారు. కే పావని అనుకుంటా. ఈవిడ వేరే, లేకపోతే ఎంతమంది పావనులు ఉన్నారండి మన దాంట్లో? కే పావని వేరు, పావని కొంపెల్ల. చెప్పండి నెక్స్ట్. ఉన్నారా లైన్ లో? మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, నాకేం వినబడట్లేదు. సరళ గారు నెక్స్ట్ వన్ చెప్పండి. సైనికాః యుద్ధ ధాతువు ఇచ్చారు. సైనికాః అయుధ్యంత. సైనికాః అయుధ్యంత అని వస్తుంది. అయుధ్యంత. ఓకే రైట్ రైట్. నెక్స్ట్ ఛాత్రాః ఖిద్ అని ఇచ్చారు. ఏం రావచ్చు అక్కడ? ఎవరో ఒకరు చెప్పండి. ఛాత్రాః అఖిద్యంత. అఖిద్యంత. ఛాత్రాః అఖిద్యంత. ఓకే నెక్స్ట్ జనాః మోద్ ఇచ్చారు. ఏమి రాయాలి? అమోదంత. 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 కరెక్ట్. యూయం క్షమ. యూయం క్షమ ఇచ్చారు. యూయం క్షమధ్వం. క్షమధ్వం. అక్షమధ్వం. 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 యూయం అక్షమధ్వం. ఓకే యూయం అక్షమధ్వం. రైట్. సో అది మీకు ఉన్నటువంటి ఎక్సర్సైజ్ పార్ట్. ఓకే ఇంకొక నెక్స్ట్ బిట్ ఉంది కదండి అనొచ్చు. దానికి సంబంధించిన థియరీ ఇంకా నేను మీకు చెప్పలేదు కాబట్టి చెప్పిన తర్వాత చెదురు గాని. సో ఒకసారి లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో కూడా దీనికి భూతకాలాలకు సంబంధించిన ఉన్నాయి, తీయండి. ఎవరండి? చెప్పండి చెప్పండి. ఇంత ముందు దాంట్లో అదో లాస్ట్ మంత్ చెప్పరా? నాకు ప్రింట్ లేదు, అది ఏముంటో. నా దాంట్లోనూ లేదు మేడం. అది ఈ జనాహ మోదు వరకే ఉంది, ఆ తర్వాత లేదు. ఆ తర్వాత పార్టే లేదా? మొత్తం లైన్ ఒకటే లేదా?
యూయం యూయం క్షమ ధాతువు, యూయం అక్షమధ్వం, దానికి ఆన్సర్ యూయం క్షమ ధాతువు. ఓకే రైట్. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి. క్రియాపదాలని భూతకాలంలోకి మార్చి రాయండి అన్నారు. పశ్యతి ఏం రాయాలి? అపశ్యత్ అపశ్యత్. అపశ్యత్. పిబతి అపిబత్ అపిబత్. జిఘ్రతి అజిఘ్రత్. హసతి అహసత్ అహసత్. అహసత్. స్మరంతి అస్మరన్ అస్మరన్. ఇది బహువచనంలో ఇచ్చారు కాబట్టి అస్మరన్ అని రాయాలి. లిఖతి అలిఖత్ అలిఖత్. వహతి లిఖత్ అవహత్ అవహత్. యతతే అయతత అయతత ఆయతత. ఆత్మనేపది కదా. ఆయతత. మన్యతే అమన్యత అమన్యత అమన్యత. శోభే అశోభే అశోభే అశోభే. శోభే అనేది ఉత్తమ పురుష. శోభే ఉత్తమ పురుష కాబట్టి అశోభే రావాలి. ఓకే శోభేకి అశోభే. తప్పులను దిద్దాలట. అంటే తప్పులను దిద్దమంటే కర్తృపదాలు మార్చకూడదు. వెర్బులో కర్తృపదం అలాగే ఉంటుంది, వెర్బ్ మాత్రమే మార్చాలి. సింహాహ గర్జతి అని ఇచ్చారు, కరెక్టా? గర్జంతి రాయాలి. గర్జంతి రావాలి. గర్జంతి రావాలి. గర్జంతి. ఎందుకు? సింహాహ బహువచనంలో ఉంది కాబట్టి దాన్ని మార్చకూడదు. గర్జతి తప్పుంది, గర్జంతి రాయాలి. నెక్స్ట్ సహ ధావసి అని ఉంది, ఏమని రాయాలి? సహ దావతి. సహ దావతి. ఎందుకు? సహనది ప్రథమ పురుష కాబట్టి అది అమ్మయ్య కరెక్ట్. సహ ధావసి. ఓకే దానికి సహ ధావతి అహం అనేది correct. గచ్చామి. భాష వద్దు, నేను వాక్యం చదివాక చెప్పండి. అహం గచ్చతి అని ఉంది, సో ఆన్సర్ అహం గచ్చామి అని చెప్పాలి. అధ్యాపకాః అగచ్చత అన్నారు, ఏమని రాయాలి? అగచ్చన్ రాయాలి, అగచ్చంత కాదు. గచ్చతి పరస్మైపది కాబట్టి అగచ్చన్ మాత్రమే వస్తుంది. అగచ్చంత రాదు. గచ్చతి పరస్మైపది కాబట్టి అగచ్చన్ అని రాయాలి. ఛాత్రాః అపఠామ. అపఠన్ 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 రాయాలి. ఓకే ఎందుకు? ఇది ప్రథమ పురుషులో ఉంది, క్రియాపదం ఉత్తమ పురుషులో ఉంది. వయం అవందధ్వం. వయం వయం అవందామహి. వయం అవందామహి. యూయం అమోదామహి. యూయం అమోదధ్వం. అమోదధ్వం. ఓకే అహం అయతత. అహం అయతే. అహం అయతే ఉత్తమ పురుష రాయాలి. త్వం అబాధత. త్వం త్వం అబాధః అని రాయాలి. త్వం అబాధః విసర్గ పెట్టాలి. బాధః. ఓకే తే అకంపత. తే అకంపంత. తే అకంపంత. తే అకంపంత. రైట్. మహోదయత్వం అబాధత. ఇది ఒక్కసారి ఏం లేదండి, త్వం అనేది మధ్యమ పురుష ఏకవచనంలో ఉంది కాబట్టి అబాధత ప్రథమ పురుషులో ఉంది, అది కాదు. సో దానికి రాయాల్సిన మధ్యమ పురుష క్రియాపదం అబాధః. అబాధ విసర్గ. ఓకే నెక్స్ట్ బహువచనంలోకి మార్చమన్నారు. మళ్ళీ ఇందాకట్లాగా హ్యాండ్ రైజ్ చేయండి. అందరినీ మ్యూట్ చేస్తున్నా, ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళనే అడుగుతా. వరుసగా నాకు కనపడిన వాళ్ళు బట్టి అడుగుతా. బాలకః అగచ్చత్. సరళ గారు హ్యాండ్ రైజ్ చేయడం అంటే మీరు వీడియోలు ఆఫ్ చేసుకుని చేతులు ఎత్తితే నాకు కనపడదు.
దాంట్లో హ్యాండ్ రైజ్ బటన్ ప్రెస్ చేయాలి. సరళగా చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. బాలకః అయచ్చన్. ఏమండి అయచ్చత్ మారిస్తే సరిపోయిందా? కర్తృపదం బాలకుడు వచ్చి అదేంటే ఇచ్చా అగచ్చత్, అది బాలకుడు వెళ్ళారు అంటామా? బాలకాహ అండి. సో బాలకాహ అగచ్చన్ అనేది దానికి ఆన్సర్. నెక్స్ట్ ది బాలిక అపఠత్. కృష్ణఫణి చెప్పండి. కృష్ణఫణి. బాలికాః అపఠన్. బాలికాహ అపఠన్ కరెక్ట్. వాణి గారు అహం అపశ్యం. వయం వయం అపశ్యామహి. అపశ్యామ, సారీ, వయం అపశ్యామ. పశ్యతి అనేది పరస్మైపది. రైట్, వయం అపశ్యామ. మహాలక్ష్మి గారు నెక్స్ట్ వన్. ఏషః అక్రీడత్. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి మేడం. ఏషః సహ ఏతే అక్రీడన్. అంతే, డన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చెప్పిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. స్వప్న నెక్స్ట్ వన్ చెప్పండి. ఫలం అపతత్. ఫలాని అపతన్. ఫలాని అపతన్ రైట్. సహ ఆయతత. ఎవరు? ఎవరు? తే అయతంత కరెక్ట్. తే అయతంత. చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా హ్యాండ్ రైజ్ చేస్తే అడుగుతా. ఎవరు మాట్లాడరు? లక్ష్మి గారు చెప్తారా మీరు? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. సా స్పర్ధత. తే అస్పర్ధంత. సా స్త్రీలింగం మేడం, తే రాయకూడదు. సాత్ అవుతాయి కదా మేడం. సహ తౌతే మేడం, సాతే తాహ మేడం. సారీ సాతే తాహ. తాహ అస్పర్ధంత. తాహ అస్పర్ధంత. ఓకే, పద్మజ గారు నెక్స్ట్ వన్. అహం అశ్లాఘే. అహం వస్తే ఇక్కడ వయం వయం అశ్లాఘామహి. వయం అశ్లాఘామహి కరెక్ట్. నెక్స్ట్ ఇంకెవరు? త్వం అక్షమథాః. ఎవరు చెప్తారు? రమాదేవి గారు చెప్తారా? చెప్పండి. యూయం అక్షమధ్వం. కరెక్ట్, యూయం అక్షమధ్వం. ఓకే, యూయం అక్షమధ్వం. లాస్ట్ వన్ బాలకః అత్వరత. ఎవరు చెప్తారు? చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉండాలి. అత్వరంత. బాలకాః అత్వరంత. బాలకాః అత్వరంత. ఓకేనా? బాలకాహ అత్వరంత. అత్వరం కదండి. అత్వరత అంటే ఎప్పుడైతే అత్వరత కనపడిందో అది ఆత్మనేపది. త్వరతే వెర్బ్ త్వరతే. సో అత్వరంతా వస్తుంది, అది పరస్మైపది కాదు. త్వరతే వచ్చింది మీకు వాక్యంలో. మీకు వాక్యాలు చూస్తే ఆత్మనేపది వెర్బ్ చెప్పినప్పుడు త్వరతే వచ్చింది. రైట్. సో ఇది మీకు ఎక్సర్సైజ్ పార్ట్. కిందన ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళు ఇచ్చారు, కానీ ఇంకా దానికి సంబంధించిన థియరీ చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను నేను. మీకు 2 టేబుల్స్ ఇచ్చారు కదా, మనం ఏమంటారు, క్రియాపదాల టేబుల్స్, భూతకాల రూపాలవి 3 టేబుల్స్ ఇచ్చారు మొత్తం. రైట్, టేబుల్స్ ఇచ్చిన కింద నాకు కొంచెం థియరీ చెప్పారు. క్రియాపదము అని హెడ్డింగ్ తోటి కొంత థియరీ చెప్పారు.
ఆ థియరీ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను అనమాట. మనకి వాక్యంలో అందరికీ తెలిసే ఉంటుంది, కర్త కర్మ క్రియ ఉంటాయి యూజువల్ గా, రైట్? సో ముందు అసలు ఒక పని జరగడం అనేది ఇంపార్టెంట్. ఒక పని జరిగింది అనుకోండి, దానికి సంబంధించిన క్రియ జరిగినప్పుడు క్రియాపదం అనేది వస్తుంది. క్రియ జరిగింది అంటే దాన్ని చేసేవాడు ఒకడు ఉంటాడు. చేసేవాడిని ఏమంటారు? కర్త అంటారు. ఓకే, కర్త అంటారు. సో కర్త క్రియ ఉంటే కూడా వాక్యాలు ఏర్పడచ్చు. సహ గచ్చతి, బాలకః పఠతి, ఇవన్నిటికీ కర్త ఉంది, కర్తృపదం ఉంది, క్రియాపదం ఉంది, అంతే కదా. సో పని జరిగినప్పుడు ఎవడు చేశాడు, పని అంటే క్రియ అంటే ఒక యాక్షన్ జరిగిన అది, దాన్ని క్రియాపదం అంటారు. సో క్రియ జరిగినప్పుడు ఎవరు చేశారు అనే క్వశ్చన్ వస్తుంది. ఎవరు చేశారు అన్నప్పుడు దాన్ని కర్త అంటారు, కర్తృపదం అంటారు. దాన్నే వాక్యంలో రిప్రజెంట్ చేసేది, వాడిని కర్త అంటారు. దాన్నే ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ అంటారు, రైట్? రెండోది ఆబ్జెక్ట్ అనే ఒక మాట వస్తుంది. ఎప్పుడు వస్తుంది? క్రియ జరిగింది, సరే, ఈ క్రియని ఎవరు చేశారు అన్నప్పుడు వచ్చే ఆన్సర్ కర్తృపదము. దేనిని చేశారు, దేనిని, వేటిని, అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే ఇంగ్లీష్ లో అయితే వాట్, విచ్ అనే క్వశ్చన్ వేసామనుకోండి, సపోజ్ ఆ క్రియాపదానికి సంబంధించి ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని కర్మపదం అంటారు. ఆ వచ్చే ఆన్సర్ ని కర్మ అంటారు. సో కర్మపదము వస్తుంది అప్పుడు. ఓకే, అలా ఆన్సర్ కనుక వస్తే ఆ క్రియకి దేనిని, వేటిని అనే క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ కనుక వస్తే ఆ క్రియాపదాన్ని సకర్మక క్రియ అంటారు. అంటే దానికి కర్మపద ఆన్సర్ వస్తుంది, సో దానికి కర్మపదం ఉంటుంది కాబట్టి సకర్మక అంటే కర్మతో కూడిన క్రియ, అంటే సకర్మక క్రియ అంటారు. ఆన్సర్ రాలేదనుకోండి, అంటే రాలేదంటే వాక్యంలో ఇవ్వలేదని కాదు అర్థం. వాక్యంలో ఇవ్వలేదని కాదు, కొన్ని క్రియలకి మీరు క్వశ్చన్ వేయలేరు, అట్లా దేనిని, వేటిని అనే క్వశ్చన్ వేయలేరు. అలాంటి క్రియలు కొన్ని ఉంటాయి, వాటికి కర్మపదం ఉండదు, అప్పుడు ఆన్సర్ ఉండదు. కాబట్టి క్వశ్చనే వేయలేనప్పుడు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అప్పుడు ఆన్సర్ రాదు, అంటే కర్మపదం రాదు. వాటిని అకర్మక క్రియలు అంటారు. ఇంగ్లీష్ లో తెలిసిన వాళ్ళకి చెప్పాలంటే ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఓకే, సో సకర్మక అంటే సకర్మక క్రియలు, అకర్మక క్రియలు అని ఉంటాయి. ఏ క్రియాపదానికైతే కర్తృపదం అన్నిటికీ ఉంటుంది, ఎవడు చేశాడు అనేది ప్రతివాడు ఏదో ఒకటి ఉంటుంది, అక్కడ మెన్షన్ చేయని చేయకపోని ఉంటుంది. బట్ కర్మపదము కూడా మెన్షన్ చెయ్యకపోయినా కూడా కొన్ని క్రియలకి నెక్స్ట్ క్వశ్చన్ వేస్తే కనుక్కునైనా ఆన్సర్ చెప్పడానికి వీలవుతుంది, కొన్ని క్రియలకి వీలు కాదు. వేటికైతే కర్మపదం వస్తుందో క్రియలకి క్వశ్చన్ వేసి దేనిని, వేటిని, విచ్, వాట్ అనే క్వశ్చన్ లో కనుక ఆన్సర్ వస్తే ఆ వచ్చిన ఆన్సర్ ని కర్మపదము అంటారు. దాన్ని ద్వితీయ విభక్తిలో ఉంటుంది ఆ కర్మపదం అనేది. ఆ ద్వితీయ విభక్తి ఏమిటనేది నెక్స్ట్ లెసన్ లో తెలుస్తుంది. సో ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అండ్ ఎప్పుడైతే కర్మపదం వచ్చిందో ఆ క్రియకి, ఆ క్రియని సకర్మక క్రియ అంటారు. ఎప్పుడైతే మనం క్వశ్చన్ వెయ్యలేమో, విచ్, వాట్ అనే రకంగా క్వశ్చన్ వెయ్యలేమో, అలాంటి క్రియలని అకర్మక క్రియలు అంటారు. బాగా థియరీ చెప్పారు, మాకు బ్రహ్మాండంగా అర్థమైంది, ఏ ముక్క కూడా తెలియలేదు మాకు అనుకోకండి. ఇప్పుడు ఇదంతా టర్మినాలజీ, అంటే మనకు దానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి పరిభాష. ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలంటే బాలకః పాఠం పఠతి, ఇలాంటి వాక్యం మీరు చదివారు, మీకు అర్థమైపోయింది ఈ వాక్యం చూడగానే, బాలుడు పాఠమును చదువుతున్నాడు, అర్థమైపోయింది ఆ విషయం. ఇప్పుడు వీటిల్లో కర్త, కర్మ, క్రియ ఉన్నాయా లేదా ఎలా తెలుస్తుంది? క్రియ ఉంది, పఠతి అనేది క్రియాపదము. ఎవరు చదువుతున్నారు? కహ పఠతి అంటే క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది, బాలకః కర్తృపదం అది అవుతుంది. అది ప్రథమా విభక్తిలో ఉంటుంది, అది ప్రథమా విభక్తిలో ఉంటుంది. సో కర్త అంటే కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంటుంది. అది ఏకవచనం అవని, బహువచనం అవని, ద్వివచనం అవని, ఉత్తమ పురుషం అవని, మధ్యం ఏ పురుషైనా కానీ. ఇప్పుడు పఠతి అనగానే బాలుడు పాఠమును చదువుతున్నాడు అన్నాము. పఠతి అడిగాము, ఎవరు చదువుతున్నారు అంటే బాలహ అని చెప్పాము. ఏమి చదువుతున్నాడు అంటే మనము తెలుగులో దాన్నే దేనిని చదువుతున్నాడు యాక్చువల్ క్వశ్చన్. యాక్చువల్ గా మనం ఏం చదువుతున్నాడు అనేస్తాం వాడుకలో, కానీ యాక్చువల్ క్వశ్చన్ ఏంటి? దేనిని చదువుతున్నాడు. అప్పుడు ఆన్సర్ దేనిని చదువుతున్నాడు అని మనం క్వశ్చన్ వేయగలిగాం. ఎందుకంటే చదవడానికి చాలా ఉండొచ్చు, పుస్తకం చదవచ్చు, వార్తాపత్రిక చదవచ్చు, శ్లోకం చదవచ్చు, కథ చదవచ్చు కదా, పాఠం ఏవైనా ఇన్ని రకాలు ఉన్నాయి చదివేందుకు. కాబట్టి
ఏం చదువుతున్నాడు అంటే దేనిని చదువుతున్నాడు, వాట్ హీ ఈజ్ రీడింగ్ ఆర్ వాట్ హీ డస్ రీడ్ అని చెప్పినప్పుడు దానికి ఆన్సర్ వచ్చింది. ఇక్కడ వచ్చింది ఏమొచ్చింది, పాఠం అని ఆన్సర్ వచ్చింది. మామూలుగా మీరు పాఠాలు మీరు చూస్తే మీకు ఎవ్రీ లెసన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రథమ పాఠ, ద్వితీయ పాఠ, తృతీయ పాఠ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి, పాఠ పుంలింగ శబ్దము. మరి ఇక్కడ పాఠం అని కనబడుతోంది ఏమిటి అంటే అది ద్వితీయ విభక్తిలో ఉంది అని అర్థం. దాని రూల్స్ తర్వాత తెలుస్తాయి. సో ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటి, ఒక క్రియ జరిగింది, ఆ క్రియకి సంబంధించిన కర్త ఉన్నాడు. ఎవరు అని అడిగినప్పుడు కర్త కహ పఠతి, ఎవరు చదువుతున్నారు అంటే బాలకహ అని వచ్చింది. అది ప్రథమా విభక్తిలో ఉంటుంది, అది కర్తృపదము. నెక్స్ట్ దేనిని చదువుతున్నాడు, వాట్ డస్ ద బాయ్ రీడ్ అని క్వశ్చన్ వస్తుంది. వాట్ ఆర్ విచ్ ఏదైనా కావచ్చు సందర్భాన్ని బట్టి. అన్నప్పుడు వెంటనే మనం చెప్తున్నాము పాఠం పఠతి అని చెప్తున్నాము. అంటే పఠతి అనే క్రియకి ఒక కర్మపదం వచ్చింది, పాఠమును చదువుతున్నాడు అని కర్మపదం వచ్చింది. కాబట్టి పఠతి అనేది మనకి సకర్మక క్రియ అవుతుంది. పాఠ అనేది కర్మపదం అవుతుంది. అది వాక్యంలోకి వెళ్ళేసరికి పాఠం అవుతుంది, ద్వితీయ విభక్తి రూపాన్ని తెచ్చుకుంది. ఓకేనా? సో ఇది సకర్మక క్రియ. అలాగే ఇంకొకటి ఏదైనా వాక్యం చెప్పుకోవచ్చు. సహా చిత్రం పశ్యతి అన్నాం అనుకోండి, సహా చిత్రం పశ్యతి. ఇప్పుడు క్రియాపదం ఏంటి, పశ్యతి క్రియాపదం. ఓకే, ఎవరు చూస్తున్నారు, కహ పశ్యతి, సహ పశ్యతి, అది ప్రథమా విభక్తిలో ఉంది. ఓకే, పశ్యతి దేనిని చూస్తున్నాడు, ఏదో ఒకటి చూడాలి కదా వాడు. సినిమా చూస్తున్నాడా, ఆకాశాన్ని చూస్తున్నాడా, నక్షత్రాలను చూస్తున్నాడా, సూర్యుని చూస్తున్నాడా, చంద్రుని చూస్తున్నాడా, ఎన్ని కర్మపదాలు ఉంటాయి. మనుషుల్ని చూస్తున్నాడా, టీవీ చూస్తున్నాడా, జరిగే గొడవను చూస్తున్నాడా, ఇన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి చూడటం అనే క్రియకి. సో దేనిని చూస్తున్నాడు అంటే మనం అప్పుడు చెప్తున్నాం చిత్రం అని చెప్తున్నాం. చిత్రం నపుంసకలింగ మతమే కాబట్టి ప్రథమ విభక్తిలోను ద్వితీయ విభక్తిలోను ఒకే రకంగా ఉంటుంది. సో చిత్రం పశ్యతి, చిత్రమును చూస్తున్నాడు అంటే ఏంటి, ఇప్పుడు చూస్తున్నాడు. పశ్యతి అనే క్రియాపదానికి వాట్ డస్ హీ సీ అని క్వశ్చన్ వేస్తే, దేనిని చూస్తున్నాడు అని క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వచ్చింది. క్వశ్చన్ వేయగలుగుతున్నాము, ఆన్సర్ వచ్చింది కూడా. వచ్చినప్పుడు ఏంటి, చిత్రం అనే కర్మపదం ఉంది కాబట్టి పశ్యతి కూడా సకర్మక క్రియ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రమ కథాం వదతి అంటున్నా నేను. రమ కథాం వదతి, రమ కథను చెప్తున్నది. వదతి క్రియాపదం తెలుస్తోంది. ఎవరు చెప్తున్నారు, ఇప్పుడు స్త్రీలింగ పదం. సో కా వదతి, రమా వదతి, కర్తృపదం ప్రథమా విభక్తిలో ఉంది, రమా కర్త. ఇప్పుడు వదతి అనేది కూడా అంతే. మళ్ళీ ఏం చెప్తున్నాడు, నీతులు చెప్తున్నాడా, పాఠం చెప్తున్నాడా, కబుర్లు చెప్తున్నాడా, విషయం చెప్తున్నాడా, ఏదైనా సూచనను చెప్తున్నాడా, లేకపోతే ఇంకేం చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తోంది అమ్మాయి, కథను చెప్తోంది. సో కిం వదతి ఆర్ కాం వదతి అని చెప్పాలి. అది ఎందుకు వచ్చిందో ప్రస్తుతానికి మీకు అర్థమయ్యే భాషలో కిం వదతి అందాం. కింతో క్వశ్చన్ వేద్దాం. కిం వదతి ఏం చెప్తున్నది, కథాం వదతి. కథ అంటే స్త్రీలింగ శబ్దం, దానికి ద్వితీయ విభక్తి రూపం వచ్చేసరికి కథాం అవుతుంది. సో కథాం వదతి అంటే ఈ చెప్పటం, వదతి అనే క్రియాపదానికి కర్మపదం పాసిబిలిటీ ఉంది కాబట్టి వదతి కూడా సకర్మక క్రియ. రైట్, సకర్మక క్రియ. ఇలాగా పిబతి తీసుకున్నాం అనుకోండి, యువక పానీయం ఆర్ జలం పిబతి, యువక జలం పిబతి. పిబతి అనగానే ఎవరు తాగుతున్నారు, కహ పిబతి, యువక పిబతి. కిం పిబతి దేనిని తాగుతున్నాడు, మంచినీళ్ళ, మజ్జిగ, జ్యూసా, కూల్ డ్రింకా, లేకపోతే ఇంకేదైనా తాగుతున్నాడా, ఏం తాగుతున్నాడు. ఓకే, సో అక్కడ కిం పిబతి అంటే ఆన్సర్ ఉంది, జలం. సో దానికి ఆన్సర్ వచ్చింది, దేనిని తాగుతున్నాడు అనే దానికి ఆన్సర్, క్వశ్చన్ వేయగలుగుతున్నాము, ఆన్సర్ వస్తాం. ఇలాంటి క్రియలను ఏమంటామంటే సకర్మక క్రియలు అని. మరి అకర్మకం ఏమిటండి, కొన్ని ఉన్నాయి. ఏడుస్తున్నాడు, బాబు ఏడుస్తున్నాడు, ఆ అమ్మాయి నవ్వుతున్నది. ఓకే, అతను నుంచున్నాడు, రైట్, అతను నుంచున్నాడు. ఇలాంటి క్రియలు ఉన్నాయి.
ఓకే, సా హసతి, బాలః రుదతి, లేకపోతే దాని ఏమంటారు, సహ తిష్టతి, ఇలా చెప్పాం. వీటికి రుదతి అంటే ఆర్ హసతి తీసుకుందాం. రుదతి మీకు ఇంకా క్రియాపదం రాలేదు. హసతి నవ్వుతున్న, ఆమె నవ్వుతున్నది అని చెప్తున్నాం. సా హసతి అన్నాం. నవ్వుతున్నది అంటే దేనిని నవ్వుతున్నది అని క్వశ్చన్ అడగలమా మనం? వాట్ డస్ హీ లాఫ్, షీ లాఫ్ అని అడగలమా? అడగలేము. ఆ క్వశ్చన్ దేనిని నవ్వుతున్నా అడగలేము. ఎందుకు నవ్వుతోంది అని అడుగుతాం. ఎందుకు నవ్వటం వేరు, అంటే కారణం అది, అది వేరు. దేనిని నవ్వడం అనేది వేరు. రెండిటికి డిఫరెన్స్ ఉంది, రైట్? అలాగే సహ తిష్టతి అన్నాము అంటే అక్కడ ఉన్నాడు అతను, నుంచునో కూర్చునో ఏదో అతని ప్రెజెన్స్ అక్కడ ఉంది. తిష్టతి ఉన్నాడు. అక్కడే ఎందుకున్నాడు, తిష్టతి ఎందుకు నుంచున్నాడు అని అడుగుతాం కానీ, లేకపోతే ఎక్కడ నుంచున్నాడు అడుగుతాం, రైట్? అక్కడ ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు, కింద ఉన్నాడా, పైన ఉన్నాడా, బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా, ఈ క్వశ్చన్స్ వస్తాయి. లేకపోతే ఎందుకున్నాడు అక్కడ, అక్కడ ఎందుకు నుంచున్నాడు, కారణం వస్తుంది. కానీ దేనిని నుంచున్నాడు ఆన్సర్ ఉండదు, రైట్? ఆన్సర్ ఉండదు. ఉపవిశతి కూర్చోవడం, నించోవడం, వీటన్నిటికీ కూడా కారణాలు ఉంటాయి. నుంచోడానికో కూర్చోడానికో లేకపోతే ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడ నుంచుంటున్నారు, ఎక్కడకో. అంతేకాని దేనిని నుంచుంటున్నాడు అనే క్వశ్చనే పాసిబుల్ అవ్వదు, సాధ్యపడని క్వశ్చన్ అది. సో క్వశ్చనే సాధ్యపడినప్పుడు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి? సో అలాగ క్వశ్చన్ పాసిబిలిటీ లేనిది, దేనిని, విచ్, వాట్ అనే దాంతో క్వశ్చన్ వెయ్యలేనిది, ఎక్కడ క్రియాపదాన్ని ఉద్దేశించి లేని దాన్ని అప్పుడు ఆన్సర్ రాదు, అప్పుడు కర్మపదం ఉండదు. కాబట్టి ఆ క్రియలని అకర్మక క్రియలు అంటారు. అకర్మక క్రియలు అంటారు వాటిని, రైట్? అప్పుడు కాకపోతే ఇక్కడ ఈ సకర్మక అకర్మక క్రియల్లో మనకి వెళ్ళడం అనే క్రియ ఉందనుకోండి. సపోజ్ వెళ్ళటం, టు గో, అది మనం ఏం చెప్తాము, ఎక్కడికి వెళ్తున్నాడు అని క్వశ్చన్ వేస్తాం జనరల్ గా, రైట్? జనరల్ గా వెళ్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం పని మీద వెళ్తున్నాడు, ఇవి అడుగుతాం మనం. కానీ సంస్కృతంలో అప్పుడు మన ప్రకారం ఏమైనట్టు, వెళ్ళడం అనే క్రియ అకర్మకం అయినట్టు కదా, ఎందుకంటే దేనిని వెళ్తున్నాడని మనం అడగలేం కాబట్టి. కానీ సంస్కృతంలో గచ్చతి అనే క్రియ సకర్మకం. ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశంలో దేనిని ఉద్దేశించి ఈ క్రియ జరుగుతోంది. పాఠశాలకు వెళ్తున్నాడంటే పాఠశాలను ఉద్దేశించి ఆ గమన క్రియ అనేది జరుగుతోంది, వెళ్ళడం అనే క్రియ జరుగుతోంది. ఆఫీస్, కార్యాలయాన్ని ఉద్దేశించి ఆ గమన క్రియ జరుగుతోంది. కాబట్టి దేనిని గురించి వెళుతున్నాడు, ఆఫీస్ గురించి వెళ్తున్నాడు, స్కూల్ గురించి వెళ్తున్నాడు, ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి ఏదైతే ఈ వెళ్ళడం అనే క్రియ ఉందో దానికి గమ్యస్థానం, డెస్టినేషన్ ఉంటుంది కదా. వెళ్ళడం రావటం, ఆగచ్చతి, రెండింటికి కూడా గమ్యస్థానం ఉంటుంది. వెళ్ళడం అంటే ఎక్కడికోటికి వెళ్ళాలి కావాలి, ఇంటికో, గుడికో, సినిమాకో, షికార్కో, పార్కుకో, లేకపోతే ఆఫీస్కో, స్కూల్కో, ఎక్కడికొకటికి వెళ్ళాలి. ఆ గమ్యస్థానాన్ని కర్మపదం కింద ట్రీట్ చేస్తారు సంస్కృతంలో. అది స్పెషాలిటీ సంస్కృతాన్ని. తెలుగులో దానికి ఆన్సర్ ఉండదు. కాబట్టి క్వశ్చన్ మాత్రం సహ గచ్చతి అంటే కుత్ర గచ్చతి అంటాం, కిం గచ్చతి అనరు, కుత్ర గచ్చతి అనే అడుగుతారు. కానీ ఆన్సర్ పాఠశాలాం గచ్చతి అని వస్తుంది. కొన్ని చిన్న చిన్న ఎక్సెప్షన్స్ ఉంటూ ఉంటాయి ప్రతిదానికి. సో ఇక్కడ అందుకని గచ్చతి అనే క్రియాపదం సంస్కృతంలో, సంస్కృత భాష పరంగా మాత్రం అది కూడా సకర్మక క్రియ. ఓకేనా? ఇప్పుడు ఇదే మీకు చెప్పారు. ఇక్కడ ఈ స్లైడ్ తర్వాత చెప్పదలుచుకుంది ఇదే. సకర్మక క్రియాపదం అంటే ఏంటి? డెఫినిషన్స్. The kriya with respect to which there is an answer for the question which, what. That means there is a karma padam. ఏ క్రియకైతే దేనిని, వేటిని అనే ప్రశ్నకి అనుబంధంగా ఆన్సర్ వస్తుందో అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ కర్మ పదం ఉన్నది అని అర్థం. బాలకః పాఠం పఠతి, కిం పఠతి, పాఠం. సా ఫలం ఖాదతి, కిం ఖాదతి, ఫలం. అహం పుస్తకం యచ్చామి, కిం యచ్చామి, పుస్తకం. సో కిమ్ తో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు వెర్బుకి పెట్టి వెర్బుని పక్కన పెట్టుకుని వెర్బ్ రెస్పెక్టివ్ గా క్వశ్చన్ కిమ్ తోటి వేసినప్పుడు ఆన్సర్ వస్తే అవి కర్మ పదాలు అయినట్లు, ఆ క్రియలు సకర్మక క్రియలు అయినట్లు. అలా కాకుండా the kriya with respect to which there is no answer for the question with or what, that means there is no karma padam. అంటే ఏ క్రియలకైతే దేనిని, వేటిని అనే ప్రశ్నకి సమాధానం ఉండదో
అంటే అక్కడ కర్మపదం లేనట్లు అర్థం. వాటిని అకర్మక క్రియలు అంటారు. మహిళా హసతి, కిం హసతి, ఇర్రిలవెంట్ క్వశ్చన్, అసంబద్ధమైనటువంటి ప్రశ్న. కిం హసతి అని అడగలేము. అలాగే తిష్టతి, అటతి, భవతి, అస్తి, ఇవన్నీ కూడా కిం అస్తి అనరు. అంటే కిం అస్తి అంటే అక్కడ వస్తువు ఉంటే అక్కడ అడగచ్చు. పుస్తకం అస్తి అంటే కిం అస్తి అంటాం, అది వేరే విషయం. అట్లా కాదు, దానికి ఉండడానికి కారణం ఉండదు. ఓకే, సో వీటన్నిటినీ కూడా అకర్మక క్రియలు అంటారు. ఓకే, అకర్మక క్రియలు అంటారు. గచ్చతి సకర్మక క్రియ ఇన్ సంస్కృత్. ద డెస్టినేషన్, గమ్యస్థానం ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కర్మపదం ఇన్ సంస్కృత్. పాఠశాలాం గచ్చతి ఛాత్ర, రామ గృహం గచ్చతి. ఈ పాఠశాల అండ్ గృహం అనేవి గమ్యస్థానాలు కాబట్టి వాటికి కర్మపదం ఉన్నట్లే అవి. ఎందుకంటే అవి ద్వితీయ విభక్తిలో చెప్తున్నాం. పాఠశాల అనేది మామూలు రూపము, శాలాం అంటే ద్వితీయ విభక్తి రూపం అది. సో దానికి సంబంధించి ఇవి, అందుకని ఈ గమ్యస్థానాలని గచ్చతి అనే క్రియాపదానికి ఏమంటారు, కర్మపదాలు అని చెప్తారు. అందువల్ల అది సకర్మక క్రియ సంస్కృత భాషలో. క్లియర్ ఇంతవరకు? అర్థమైందా? ఎస్. ఇకపోతే నెక్స్ట్ ఏంటి చెప్తున్నారంటే, సంస్కృతంలో మనకి తెలుగులో ఇంగ్లీష్లో కానీ ప్రయోగాలు త్రివిధాలు, అంటే వాక్య ప్రయోగం, వాక్యాలను ఎలా చెప్పచ్చు అనేవి విధానాన్ని, ఆ వాక్య ప్రయోగ విధానము, ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఎట్లా? రాముడు రావణుని చంపాడు అని చెప్తాం. రామ కిల్డ్ రావణ అని చెప్తాం. రైట్? రామ కిల్డ్ రావణ, రాముడు రావణుని చంపాడు. ఇంకో రకంగా ఎట్లా చెప్పచ్చు? రామునిచే రావణుడు చంపబడ్డాడు. ఈ ప్రయోగం కూడా ఉందిగా. రామునిచే రావణుడు చంపబడ్డాడు, రావణ వాజ్ కిల్డ్ బై రామ. ఈ ప్రయోగం కూడా ఉందిగా. దాన్నే ఏమంటారు? వాచ్య ప్రయోగాలు అంటారు వీటిని. వాచ్య ప్రయోగం అంటే మాట్లాడే విధానం, ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఓకే, ఆ సెంటెన్సెస్ ను ఉపయోగించే విధానం. తెలుగులో కర్తృవాచ్యము, కర్మవాచ్యం అని అంటారు, హిందీలో కూడాను. మన ఇంగ్లీష్ లో అయితే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్ అంటారు. యాక్టివ్, ప్యాసివ్ ఆర్ కర్తృ, కర్మ అంటే ఏమిటి? కర్తృవాచ్యం అంటే కర్త ప్రధానంగా చెప్పేటటువంటి వాచ్యం. అంటే కర్తని పాయింట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద పెట్టి వాడి పరంగా వాక్యాన్ని చెప్తాం అనమాట. సో సపోజ్ ఇప్పుడు రాముడు రావణుని చంపాడు అంటే అక్కడ కర్త ఎవరు? రాముడు కర్త. సో రాముడు చేశాడు అని రాముడిని ప్రథమా విభక్తిలో పెట్టి చెప్తాం. సో కర్త అక్కడ యాక్టివ్ పర్సన్ అనమాట, కాబట్టి అది యాక్టివ్ వాయిస్. రాముడు రావణుణ్ణి చంపాడు అని, రావణుణ్ణి పక్కన ఇది ఏం చంపాడు, ఫస్ట్ చంపాడు, ఎవరు చంపారు అనేది ఇంపార్టెంట్ అక్కడ. రైట్? అదే విధంగా ఆన్సర్ వస్తుంది. సో కర్త యాక్టివ్ గా ఉంటాడు కదా, దాన్ని యాక్టివ్ వాయిస్, అదే కర్తృవాచ్యము అంటారు. సంస్కృతంలో దానినే కర్తరి ప్రయోగ అంటారు. కర్తరి ప్రయోగ అంటారు. మరి కర్మవాచ్యం అంటే ఏంటి? కర్మ ప్రధానంగా ఉండేటటువంటి ప్రయోగం. అంటే రెండో వాక్యం ఏం చెప్పుకున్నాం మనము? రామునిచే రావణుడు చంపబడ్డాడు. ఇప్పుడు చంపబడడం అనే క్రియ, చంపటం వేరు, చంపబడటం వేరు. చంపబడటం అనే క్రియ ఎవరికి రిఫర్ చేస్తుంది? రాముడికి రిఫర్ అవ్వట్లే, రావణుడికి రిఫర్ అవుతుంది. ఎవరు చంపబడ్డారు అని అడుగుతాం, అప్పుడు ఏం చెప్తాం? రావణుడు అంటాం. ఎవరి చేత? నెక్స్ట్ క్వశ్చన్. రైట్? సో ఇక్కడ కర్మపదమైనటువంటి రావణుడు ఇంపార్టెంట్ అవుతున్నాడు, అంటే కర్మపదం ప్రధానంగా ఉంటుంది. సో దీన్ని కర్మవాచ్యము అంటారు. దాన్నే సంస్కృతంలో కర్మణి ప్రయోగ అంటారు. కర్మణి ప్రయోగ అంటారు. ఇంకా ఇక్కడతో అయిపోతుంది. తెలుగులోను, ఇంగ్లీష్లోను ఇక్కడతో సరి, హిందీలోను. కానీ సంస్కృతంలో భావే ప్రయోగ అని మూడోది ఉంది. ఎందుకు వచ్చింది మూడో ప్రయోగము అంటే, ఇందాక మనం సకర్మక అకర్మక క్రియలని చెప్పుకున్నాం కదా. కర్మపదం ఉండి కర్మ ప్రధానంగా ఉంటే కర్మని ప్రయోగం అవుతుంది, కర్మవాచ్యం అవుతుంది. అసలు కర్మపదమే లేకపోతే, అంటే అకర్మక క్రియలైతే అప్పుడు మరి ప్రయోగం మారుతుంది, అప్పుడు కూడా ప్రయోగ పరివర్తన జరుగుతుంది. మరి అప్పుడు వచ్చే దాన్ని ఏమంటారు అంటే భావే ప్రయోగం. అంటే అక్కడ భావం ఇంపార్టెంట్, కర్త కర్మ కాదు అక్కడ ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్. సో ఈ కర్మణి ప్రయోగ, భావే ప్రయోగ అనేవి పరిచయాలు ఎక్స్క్లూజివ్ గా దాని గురించే చదువుతారు. ఊరికే చెప్పారు, కర్తరి ప్రయోగ, కర్మణి ప్రయోగ, భావే ప్రయోగ అని 3 ప్రయోగాలు సంస్కృతంలో ఉంటాయి. కర్తరి ప్రయోగం అంటే కర్త
ప్రధానంగా ఉండేటటువంటి ప్రయోగము, దాన్నే కర్తృవాచ్య ప్రయోగం అని కూడా అంటారు. కర్మణి ప్రయోగ అంటే కర్మ ప్రధానంగా ఉండేటటువంటి వాక్య ప్రయోగము, దాన్నే కర్మణి ప్రయోగ అంటారు. భావే ప్రయోగ అంటే అకర్మక క్రియల్ని కర్తరిలో నుంచి నెక్స్ట్ చేంజ్ చేసేటప్పుడు వచ్చే దాన్ని భావే ప్రయోగ అంటారు. అంతవరకు తెలిస్తే చాలు, వీటి గురించి డీటెయిల్ గా చదువుతాం. ఇప్పుడు మనం చదువుతుందంతా కర్తరి ప్రయోగమే అన్నమాట. ఇప్పుడు మనం మేడం చదువుతున్న భావేకి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? భావేకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కాకపోతే తెలుగులో మనకు ప్రయోగాలు అలాంటివి ఉండవు. ఇప్పుడు ఆమె నవ్వింది అంటాం అనుకోండి, అలాగే చెప్తాం మనం. సా హసతి ఆర్ అని చెప్తాం, అతను ఆమె నవ్వుతున్నది, సా హసతి అంటాం. ఇప్పుడు భావే ప్రయోగం అంటే ఏమన్నాము? అకర్మక క్రియల్ని మార్చినప్పుడు వస్తుంది అంటాం. దాన్ని ఎలా చెప్తాము? తెలుగులో ఆ ప్రయోగం మనం అసలు చెయ్యం. ఆమెచే నవ్వబడింది అనే ప్రయోగం మనం చెయ్యం. ఆమె నవ్విందనే చెప్తాం కానీ ఆమెచే నవ్వబడింది అని చెప్పం. రైట్? సో అలాంటి వాటిని అతనిచే నిలవబడబడింది, నిలుచొనబడింది, ఇట్లాంటి ప్రయోగాలు మనం చెయ్యం సంస్కృతంలో. తెలుగులో చెయ్యం, సంస్కృతంలో చేస్తాం అవి. సో అవి వస్తాయి మీకు నెక్స్ట్, దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ రకరకాలు వస్తాయి, మీకు పరిచయాలు వస్తాయి. సో ఇప్పుడు మనం చదువుతున్నవన్నీ కర్తరి ప్రయోగమే అన్నమాట. సో కర్తరి ప్రయోగంలో కర్త ప్రధాన ప్రయోగ, దీంట్లో ఎలా ఉంటుంది? కర్తృపదము ప్రథమా విభక్తిలో ఉంటుంది. బాలక, రామ, సీత, పుస్తకం, లేకపోతే కథ, లేకపోతే సహ, తే, ఏమనగా ఛాత్రాహ, అజాహ, అనుజా, అగ్రజాహ, ఇట్లా ఏవైనా సరే ప్రథమా విభక్తిలో ఉంటుంది. ప్రథమా విభక్తి అంటే ఏంటో కూడా నెక్స్ట్ లెసన్ లో చెప్తాను అనమాట. సో ప్రథమా విభక్తి అంటారు దాన్ని. సో కర్మపదము ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఈ రామ, వీటన్నిటికీ కూడా రామం, బాలకం, కథాం, పుస్తకం ఇలాగా మార్పు చెందుతుంది కొంచెం. అది ద్వితీయ విభక్తిలో ఉంటుంది కర్మపదం. మరి క్రియాపదం ఇది ఏమవుతుంది? క్రియాపదానికి కూడా రూల్ ఉండాలి కదా. అంటే కర్తరి ప్రయోగంలో క్రియాపదం కర్తని ఫాలో అవుతుంది. అందుకనే ఇందాడి నుంచి మనము ఏకవచనం నుంచి బహువచనంకి మార్చేసేటప్పుడు ఏం చేసాము? ఇక్కడ ఏకవచనం ఛాత్రాహ బహువచనంలోకి మారినప్పుడు అక్కడ కూడా అలిఖన్ అని బహువచనంలోకి మారింది. అంటే ఈ క్రియాపదము కర్తను అనుసరిస్తుంది. రైట్? ప్రశ్నం అక్కడే ఉంది. ఛాత్ర ప్రశ్నం అపృచ్ఛత్ కి మార్చినప్పుడు ప్రశ్నం మార్చలేదు, కర్మపదంతో సంబంధం లేదు. ఒక ప్రశ్న అడగచ్చు. అందరు విద్యార్థులు కలిసి బహువచనంలోకి మార్చినప్పుడు ఒక విద్యార్థి ఒక ప్రశ్నను అడిగాడు, బోలెడంత మీ విద్యార్థులు కలిసి కూడా ఒక ప్రశ్నే అడిగారు. సో ప్రశ్నతో సంబంధం లేదు. ఎప్పుడైతే ఈ ఛాత్ర కాస్త ఛాత్రాహ అని బహువచనంలోకి మారిందో అక్కడ అపృచ్ఛత్ కాస్త అపృచ్ఛన్ అయింది. లేకపోతే లిఖతి కాస్త లిఖంతి అవుతుంది. లిఖంతి ప్రెసెంట్ టెన్స్ అయితే, పాస్ట్ టెన్స్ అయితే ఇది అవుతుంది. అప్పుడు అంటే అర్థం ఏంటి? క్రియాపదము ఎల్లవేళలా కర్తృపదాన్ని ఫాలో అవుతుంది. కర్తృపదం ఏకవచనంలో ఉంటే ఇది ఏకవచనంలో ఉంటుంది, కర్తృపదం ద్వివచనంలో ఉంటే ఇది ద్వివచనంలో ఉంటుంది, కర్తృపదం బహువచనంలో ఉంటే క్రియ కూడా బహువచనంలో ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. బాలః పాఠం పఠతి, మొత్తం ఏకవచనంలో ఉంది. ఇప్పుడు దీన్ని బహువచనంలోకి మార్చమంటే ఫస్ట్ ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి? బాలః బాలాహ అయింది, పాఠం పాఠం కిందే ఒక పాఠమే అవ్వచ్చు కదా, అందరూ ఒక పాఠమే చదవచ్చు కదా. మీరందరూ 4వ లెసనే చదువుతున్నారు. సో బోళంత మంది ఉన్నారు కాబట్టి పాఠాన్ని మార్చట్లా మనం. బాలాహ పాఠం పఠంతి అంటూ బాలాహ మారింది, పాఠం మారినా మారకపోయినా దాని సంబంధం లేదు, పఠంతి అయింది. లేదు, ఈ విద్యార్థులందరూ ఎగ్జామ్ ముందర ఒక పాఠమే చదవరు కదా, అన్ని పాఠాలు చదువుతారు. సో ఒక పిల్లాడైనా అన్ని పాఠాలు చదవాల్సిందే, వాడైనా సరే. అందరి పిల్లలు కూడా అన్ని పాఠాలు చదవాల్సిందే పరీక్ష ముందరకు వచ్చేసరికి. కాబట్టి ఇక్కడ చూడండి, బాలః పాఠాన్ని పఠతి అన్నాం. ఓకే, బాలుడు పాఠములను చదువుతున్నాడు. ప్లూరల్లో చెప్పాం. ఏది కర్మని ప్లూరల్లో మార్చాం. అన్నంత మాత్రాన క్రియ ప్లూరల్లోకి వెళ్ళలేదే. క్రియ ఎందుకు ప్లూరల్లోకి వెళ్ళలేదు ఈ వాక్యంలో? కర్తృపదం ఏకవచనంలో ఉంది కాబట్టి ఇది కూడా క్రియాపదం ఏకవచనంలోనే ఉంది. ఎప్పుడైతే ఈ బాలహ కాస్త బాలాహ మారిందో, అది ఎప్పుడైతే బహువచనంలోకి వెళ్ళిందో ఇక్కడ పఠంతి ఉంది. ఇక్కడ దీని పాఠంతో సంబంధం లేదు, బాలహ బాలాహతోనే సంబంధం ఉంది. సో కర్తృపదం మారితే క్రియాపదం కూడా వచనం మార్చుకుంటుంది. ఓకే, అది కర్తృపదం కర్తరి ప్రయోగం యొక్క నియమం అన్నమాట. ఇంకేం చెప్తున్నారు? ఒకవేళ కర్తరి ప్రయోగంలో కర్మపదం వాక్యంలో ఉండి తీరాలి అన్న నిబంధన లేదు, కానీ
ఉండకపోయినా కూడా ఆ క్రియ సకర్మక క్రియే అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు నేను బాలహ పఠతి అన్నాను, బాలుడు చదువుతున్నాడు, ఏం చదివాడో నేను చెప్పలేదు, ఏం చదువుతున్నాడో నేను చెప్పలేదు, బట్ బాలుడు చదువుతున్నాడు అని చెప్తున్నా. అప్పుడు కర్మపదం ఉండాల్సిన అవసరం లేదు వాక్యంలో, అయినా వాక్యం కరెక్టే. ఎందుకంటే ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ వాట్ హీఈస్ రీడింగ్ అనే దాంట్లో నేనేం చెప్పదలుచుకోలేదు, కాబట్టి చదువుతున్నాడు అని చెప్పాను. సో పఠతి కర్మపదం లేకపోయినా కర్తరి ప్రయోగంలో వాక్య నిర్మాణం జరుగుతుంది. అన్నంత మాత్రం కర్మపదం చెప్పలేదు కదా అని పఠతి అనే క్రియాపదం అకర్మకం అయిపోదు, సకర్మకమే అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనం చెప్తున్నాం అండి, వాడు ఏం చేస్తున్నాడు అన్నారు అనుకోండి, వచ్చి ఇంటికి ఎవరన్నాను చదువుతున్నాడు అంటే వెంటనే వాళ్ళ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, చదువుతున్నాడా మనం ఆపేస్తాం, వాడు చదువుతున్నాడు అంటాం. వాళ్ళు నెక్స్ట్ ఏం చదువుతున్నాడు అని అడిగారు అనుకోండి, దేనికి చదువుతున్నాడు అని అడిగారు అనుకోండి, అప్పుడు మన దగ్గర నెక్స్ట్ అయ్యారా ఏం చదువుతున్నావు మనకు తెలియపోయినా అడిగి చెప్పేందుకు అవకాశం ఉంది. కాబట్టి కర్మపదం చెప్పకపోయినా అదేంటి కర్తరి ప్రయోగంలో క్రియ గనక సకర్మకం అయితే క్రియ గనక ఇదైతే కర్మపదం లేకపోయినా సకర్మక క్రియ అని చెప్పొచ్చు. ఎందుకు? క్వశ్చన్ గనక దేనిని అని వేయగలిగితే, కిమ్ అని వేయగలిగితే. సో కంపల్సరీ కర్మపదం ఉండి తీరాలి అనే నిబంధన లేదు కర్తరి ప్రయోగంలో. బాలిక గచ్చతి ఎక్కడికి వెళ్తుందో నేను చెప్పదలుచుకోలే, వెళ్తోందని చెప్తున్నా అంతే, రైట్? కానీ నెక్స్ట్ ఇంకా ఎంక్వైరీ చేస్తే క్వశ్చన్ సిఐడి ఎంక్వైరీ చేస్తే బయటపడచ్చు, ఎక్కడికి వెళ్తోంది, ఎందుకు వెళ్తుంది, ఇవన్నీ బయటపడచ్చు, బట్ చెప్పదలుచుకోలేదు. అంత మాత్రాన ఆ గచ్చతి అనేది అకర్మకం అయిపోదు, సకర్మకమే అవుతుంది. క్లియరా? అర్థమైందా? ఎస్. సకర్మక అకర్మక క్రియలు ఏమిటి కొంచెం ఐడియా వచ్చింది కదా, రైట్? అవగతం. రైట్. ఇప్పుడు ఒక్కసారి ఇందాక మనం ఒక బిట్ వదిలేసాం కదా, అక్కడ మీకు ఇంకా అకర్మక సకర్మక క్రియలకు ఎగ్జాంపుల్స్ తెలుస్తాయి, ఒకసారి తీయండి. ఎక్సర్సైజ్ లో ఒక లాస్ట్ బిట్ వదిలేసాం కదా, చూడండి ఒకసారి. తీసామా? అక్కడెక్కడ కర్మపదం ఇవ్వలే, ఓన్లీ క్రియలతోటే ఇచ్చారు వాక్యాలు, కర్తృపదము క్రియాపదమే ఉంది. బాలక ఖాదతి అన్నాం, ఖాదతి అనగానే తింటున్నాడు, ఓకే అనగానే ఏదో తింటాడు కదా, అన్నమో రొట్టెలో టిఫిన్ పండో ఫలమో ఏదో స్నాక్స్ ఏవో తింటాడు. అంటే ఏంటి? కర్మపదానికి కిం ఖాదతి అంటే ఆన్సర్ ఉంటుంది, కాబట్టి అది సకర్మకము, రైట్? బాలిక పఠతి, ఇప్పుడు పఠతి ఏమవుతుంది? సకర్మకము, సకర్మకము. సేవక నయతి తీసుకొస్తున్నాడు ఆర్ తీసుకుపోతున్నాడు, ఏదో ఒకటి వస్తువు తీసుకెళ్తాడు కదా, మనిషిని తీసుకెళ్లొచ్చు, నీళ్లు తీసుకెళ్లొచ్చు, బ్యాగ్ పట్టుకెళ్ళొచ్చు, పుస్తకం పట్టుకెళ్ళొచ్చు, కూరలు ఏవైనా చేయొచ్చు. సో నయతి కూడా ఏమవుతుంది? సకర్మకం అవుతుంది. మహోదయ పుట్ట సంఖ్య చెప్పరా? నాది వేరుగా ఇందాక చేసిన ఎక్సర్సైజ్ లో రోమన్ నెంబర్ 5 మనం చెయ్యలేదు, అది ఇప్పుడు చేస్తున్నాం. కానీ పుష్పం వికసతి కిం వికసతి అన్న క్వశ్చన్ వేయలేము, అకర్మకం అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా కరెక్ట్ గా డిఫరెన్స్ ఏంటనేది? సో దేవ రక్షతి, దేవుడు రక్షిస్తున్నాడంటే భక్తుడిని. చెప్పండి. క్షమంతు, ఇక్కడ పుష్పం వికసంతి అన్నారు కదా, సో అక్కడ ఒకవేళ ఏ పుష్పం వికసంతి అని అడిగితే మనకి కమలం పువ్వు మల్లె పువ్వులో వికసిస్తుంది, గులాబీ పువ్వు వికసిస్తుంది అని ఆన్సర్ వస్తుంది కదా. అక్కడ నాకు ఫస్ట్ పాయింట్ అక్కడ వికసంతి కాదు, పుష్పం వికసతి అని అనాలి. వి షుడ్ బి వెరీ పర్టికులర్ అబౌట్ దట్ ప్రొనౌన్సియేషన్. వికసతి. ఇక్కడ ఏ పువ్వు అనేది పర్టికులర్ గా చెప్పేది, అది కూడా ప్రథమా విభక్తిలో ఉంటుంది, దేనిని గురించి కాదు. కమలం పువ్వు కోసం వికసించట్లేదు. పువ్వు అనేది ఏ పువ్వు అనేది, ఇప్పుడు మనిషి ఉన్నాడండి, సహా గచ్చతి అన్నాం, సహా అంటే ఎవడు అంటే మనం క్లియర్ గా చెప్తాం, వాడు అంటే ఎవడు అని అడిగితే రామః గచ్చతి ఆర్ ముకుందః గచ్చతి అని చెప్తాం. అప్పుడు కూడా కర్తృపదమే అవుతుంది, అది కర్మపదం అవ్వదు, రైట్? ఏ పువ్వు అంటే పువ్వు, అది కూడా పువ్వే. మీరు యు ఆర్ నాట్ స్పెసిఫిక్. ఇక్కడ పుష్పం అంటే ఏదో ఒక పువ్వు పూస్తోంది అంటున్నారు, బట్ గులాబీ పుష్పం వికసతి ఆర్ మందార పుష్పం వికసతి అన్న పుష్పమే అది, రైట్? సో అది కర్మపదం అవ్వదు. అవి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వికసించటము, పుయ్యడము అనేది, బ్లాసమింగ్ అనేది దేనిని గురించి అనేది ఆన్సర్ లేదు.
జస్ట్ పూస్తోంది అంతే, దానికి ఆన్సర్ ఉండదు. దేని గురించి పూస్తుంది అది లేదు ఆన్సర్. ఓకే, సో అందుకని ఇది అకర్మక క్రియ అవుతుంది. రైట్, ఎక్కడ పూస్తోంది అనే దానికి ఆన్సర్ ఉంటుంది. తోటలోనో, మేడ మీదో, కుండీలోనో, ఎక్కడో ఒకడని చెప్పొచ్చు. సో దానికి ఆన్సర్ ఉంటుంది, కానీ దీనికి ఆన్సర్ ఉండదు. కాబట్టి ఇది అకర్మక క్రియ. రైట్, జనాహ దేవః రక్షతి అన్నాం. రక్షతి అంటే ఒక భక్తుడిని రక్షించవచ్చు, భక్తురాల్ని రక్షించవచ్చు, బాలకుడిని రక్షించవచ్చు, లేకపోతే పలానా ప్రహ్లాదుడినే రక్షించాడని చెప్పొచ్చు, లేకపోతే ఓ పావును రక్షించాడు, ఏనుగుని ఏదో ఒకటి చెప్పొచ్చు. సో రక్షతి అనే క్రియ అమ్మయ్య సకర్మకం. జనాహ పశ్యంతి చూస్తున్నారు అనే క్రియ ఏమవుతుంది? చూస్తారు కాబట్టి సకర్మకం. సహ ఉపవిశతి కూర్చుంటున్నాడు. ఉపవిశతి అంటే అర్థం కూర్చున్నాడు, సిట్స్ అని అర్థం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? అకర్మక. దేనిని అనేదానికి ఆన్సర్ లేదు. ఎక్కడ కూర్చుంటున్నాడో చెప్పొచ్చు, చైర్ లోనో, మంచం మీదో, బల్ల మీదో, నేల మీదో, ఎక్కడో ఒకటి చెప్పొచ్చు. దేనిని కూర్చున్నా అసలు ఆ క్వశ్చనే ఉండదు ఫస్ట్. సో ఉపవిశతి అకర్మక. గురువు బోధయతి, గురువు గారు బోధిస్తున్నాడు అంటే జన్మ ధన్యం అయింది బాబు. సకర్మక క్రియ. బోధయతి ఏం బోధిస్తున్నాడు అంటే ఏదో ఒకటి చెప్పచ్చు. శిశువు రోదితి, ఇప్పుడు వచ్చిందండి శిశువు రోదితి ఏడుస్తున్నాడు. ఎరా దేనిని అడగం, ఎరా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే అమ్మ పీకిందో నాన్న పీకారో చెప్తాడు వాడు, సమాధానం అక్కడ తెలుస్తుంది. సో రోదితి అకర్మక క్రియ. రైట్, భక్త నమతి నమస్కరిస్తున్నాడు. దేవుడికి నమస్కరించవచ్చు, ఏమంటారు గురువు గారికి నమస్కరించవచ్చు, ఎవరికైనా నమస్కరించవచ్చు, తల్లిదండ్రుల తోటి భక్తులకు కూడా నమస్కరించవచ్చు. రైట్, సో అదనమాట. సో సకర్మక నమతి అనేది. గజ తిష్టతి ఇది అకర్మకం. అమ్మయ్య అయింది. రైట్, అది నిన్న వర్క్ షీట్స్ చేస్తున్నప్పుడు చదివాను మేడం. అకర్మక్ సకర్మక్ క్రియ మామూలుగా ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్డ్. సో అలా చేస్తుంటే నాకు అది గచ్చతికి సారీ అది అందాక అడిగాను కదా నేను, వికసంతికి నాకు డౌట్ వచ్చి నాకు we can ask the further questions కదా. సో అడగచ్చు, ఫర్దర్ క్వశ్చన్స్ వస్తాయి. కానీ స్పెసిఫిక్ గా విచ్ అంటే ఇక్కడ మీరు విచ్ ఫ్లవర్ బ్లాసమ్స్ వాట్ కైండ్ ఆఫ్ కూడా కాదు. వాట్ అంటే ఆ క్రియకి ఉద్దేశం ఏంటనేది ఉండదు, పర్పస్ ఆఫ్ ద క్రియ ఉండదు. ఏ పుష్పం, ఇప్పుడు ఇంగ్లీష్ కి సంస్కృతానికి డిఫరెన్స్ వస్తుందండి. విచ్ ఫ్లవర్ డస్ బ్లాసమ్ అని అడిగితే మీరు స్పెసిఫిక్ గా చెప్పచ్చు అప్పుడు, మందార పువ్వును గులాబ్ పువ్వు. కానీ ఆ విచ్ వేరు, మనం అడుగుతున్న విచ్ వేరు. రైట్ రైట్. మళ్ళీ ఒకసారి అందరినీ మ్యూట్ చేస్తున్నాను. శిబిరం నుంచి వచ్చిన వాళ్ళకైతే నెక్స్ట్ నేను చెప్పదలుచుకుంది ఏమిటో అంటే అది తెలుస్తుంది. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఇప్పుడు సప్త కకారాలను ఉంటాయి, శిబిరం నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటాయి. అంటే క్వశ్చనింగ్ కి మనం ఇది వరకు ఫస్ట్ లెసన్ లో కహ గచ్చతి, కాగచ్చతి ఇలాంటివి చదివాం. కిం వికసతి ఇలాంటివి రాసుకున్నాం కదా. కహ, కే, కా, కాహ, కిం, కాని ఇవి రాసాం మొట్టమొదటి లెసన్ లో. గుర్తొచ్చిందా? కహ కౌకే అది రాసాం, కా కే కాహ, కిం కే కాని ఇవి రాసుకున్నాం. అవే కాకుండా మనకి క్వశ్చనింగ్ కి ఏమండి ఎవడు ఎవత ఏమిటి అంటే సరిపోయిందా? క్వశ్చన్లు కుదరదు కదా. ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎన్ని ఇన్నున్నాయి కదా మన క్వశ్చన్స్. వీటన్నిటికీ మరి వర్డ్స్ కావాలి కదా, మన ప్రశ్నార్థక వాచకాలు కావాలి కదా, ప్రశ్నవాచక శబ్దాలు కావాలి కదా మనకి. సో ఇంగ్లీష్ లో హూ ఒకటే ఉందేంటి, హూ వాటే ఉన్నాయేంటి? కాదు కదా. హౌ మెనీ ఉంది, హౌ ఉంది, వేర్ ఉంది, వెన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వీటన్నిటికీ మనకి రావాలి కదా సంస్కృతంలో. దానిలో చెప్పే భాగంగా, దాని చెప్పడంలో భాగంగా ఇవాళ కతి అనేటటువంటి ఒక ప్రశ్నవాచక శబ్దం, క్వశ్చన్ ఇంటరాగేటివ్ వర్డ్ అన్నమాట. దాన్ని నేర్చుకున్నాం. కతి అంటే హౌ మెనీ అని అర్థం. కతి అనే దానికి లింక్. సో కతి అంటే హౌ మెనీ అని అర్థం, ఎన్ని అని అడగడానికి కతి అనేది వాడతాం.
కతి అనే శబ్దానికి లింగ వచన విభక్తులు అలాంటివి ఏవి ఉండవు. కతి అంటే ఎక్కడున్నా కతియే ఉంటుంది, దాని రూపం ఏమీ మార్చుకోదు అది. అండ్ దాన్ని నిత్య బహువచనాంత శబ్దము అంటారు. అంటే ఎన్ని ఉన్నాయి అంటే అక్కడ ఒక్కటే రావచ్చు ఆన్సర్. ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది అని కూడా ఆన్సర్ చెప్తాంగా మనము, రైట్? ఒకటే ఉంది అని చెప్తాము, లేదంటే చాలా ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, దానికనే చెప్తాం. కానీ అడగడం మాత్రం ఎన్ని అనేది ఒక బహువచనంలోనే అడుగుతాం. ఒకటే ఓకేనా? అక్కడ నంబర్ తెలుసుకోవాలి అంటే. సో దీన్ని ఎప్పుడు కూడా ఆన్సర్ బహువచనంలో వచ్చినా ఏకవచనంలో వచ్చినా క్వశ్చన్ మాత్రం కతి అని మాత్రమే ఉంటుంది, దానికి అది మారదు. తెలిసి ఇంకొకటి కూడా మిస్ అయింది పేజ్ ఏదో నా దగ్గర, ఒక నిమిషం ఉండండి. 6 ఏది? అది చెప్పే ముందర వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ చెప్పాలి ఆన్సర్ అంటే అస్థి సంతి రెండు మీకు ఆల్రెడీ కొంతమంది తెలిసే ఉంటుంది. అస్థి అంటే ఉంది, ఎగ్జిస్టెన్స్ చెప్పడానికి, ఇట్ ఈస్ దేర్ అని చెప్పి, ఇట్ ఈజ్ చెప్తామే, అస్థి అది అంటే అది. ఆర్ అని చెప్తే సంతి, బహువచనం. అస్థికి బహువచనం సంతి. బాలకః అస్థి, బాలుడు ఉన్నాడు. బాలకాః సంతి. ఓకే, బాలకాః సంతి. పుస్తకం అస్తి, పుస్తకాని సంతి. ఓకే, పుస్తకాని సంతి. ఇలా కథ అస్తి, కథాః సంతి అంటే పుస్తకంలో కథలు ఉన్నాయని చెప్పాము. పుస్తకే కథ అస్తి, కథాః సంతి. సో అస్తి ఏకవచనం, సంతి బహువచనం. ఓకే, ప్రస్తుతానికి తెలుసుకుంటే దీని మిగతా రూపాలు నెమ్మదిగా తర్వాత వస్తాయి. ఈ అస్థి సంతి ఎందుకు చెప్పారు? ఇప్పుడు కతికి ఆన్సర్స్ చెప్పాలి కదా, అందుకని ఇవి కూడా చెప్పారు. సరే, సో కతికి ఇప్పుడు క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి అక్కడ మీకు. నగరే 10 దేవాలయాః సంతి అన్నారు. నగరములో 10 దేవాలయములు, గుళ్ళు కలవు, సంతి కలవు, ఉన్నాయి. దేర్ ఆర్ 10 temples ఇన్ ద సిటీ అని చెప్పుకోవడం. ఓకే, 10 దేవాలయములు కలవు. ఇప్పుడు మనం క్వశ్చన్ వేయాలంటే ఎలా వేయాలి? నగరములో ఎన్ని దేవాలయములు కలవు అని అడగాలి, అవునా? ఎన్ని దేవాలయములు కలవు అని అడగాలి. అప్పుడు ఏం చేయాలి? ఆ 10 ప్లేస్ లో రౌండ్ ఆఫ్ చేసుకుని కతి, నగరే కతి దేవాలయాః సంతి అంటే మనం ఆన్సర్ చెప్తాం, నగరే 10 దేవాలయాః సంతి. ఓకే, ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. తత్ర 20 కదలీఫలాని సంతి, అక్కడ 20 అరటి పండ్లు గలవు, ఉన్నవి లేతే ఉన్నాయి. దెర్ ఆర్ 20 బనానాస్ దేర్. ఓకే, దెర్ ఆర్ 20 బనానాస్ అని చెప్పినప్పుడు మళ్ళీ నంబర్ ప్లేస్ లో 20 తీసేసి కతి అని రాయాలి. అప్పుడు తత్ర కతి బనానాస్ చూడండి, తత్ర కతి కదలీ ఫలాని సంతి అంటే అక్కడ 20 అనేది ఆన్సర్ రాస్తాం. తత్ర 20 కదలీ ఫలాని సంతి అని చెప్తాం. అలాగే విద్యాలయే 100 ఛాత్రాః సంతి. శతం అనేది 100 అనేది ఎప్పుడు ఆ పదము, శతం అనేది నిత్య నపుంసకలింగ శబ్దము. 100 ఉంది కదా అని శతాని అలా రాయకూడదు. శతం అంటే నిత్య బహువచనం. ఎక్కడున్నా 100 మంది ఉన్నారంటే శతం ఛాత్రాః. ఇదిగో చూసారు కదా, 100 మంది విద్యార్థులు ఉన్నారు అన్నా కూడా శతం నిత్య ఏకవచనాంతం. అది ఎప్పుడు అలాగే ఉండాలి. శతం అనే మాట మార్చుకోదు, దాని వచనాన్ని మార్చుకోదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ఏం చెప్తున్నాం? స్కూల్లో, విద్యాలయములో, పాఠశాలలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఓకే, సో కతి ఛాత్రాః సంతి అని అడగాలి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? శతం అని రాయాలి, శతం అని రాయాలి. సో గృహే 5 ప్రకోష్ఠాః సంతి. ప్రకోష్ఠః అంటే గది, రూమ్. ప్రకోష్ఠాః బహువచనం, రూమ్స్. సో ఇంట్లో, గృహే ఇంటిలో 5 ప్రకోష్ఠాః గదులు ఉన్నవి, సంతి. కతి ప్రకోష్ఠాః సంతి. గృహే కతి ప్రకోష్ఠాః సంతి. ఆ నెంబర్ ప్లేస్ లో కతి రాస్తే క్వశ్చన్ అయిపోతుంది, ఆ కతికి ఆన్సర్ నెంబర్ రాస్తే ఆన్సర్ అవుతుంది, రైట్? ముఖే 30 దంతాః సంతి. 30 కాదు, 32 అని చెప్పొద్దు, 32 పళ్ళు అనరు. సో 30 పళ్ళే చెప్పారు, ఎవరికో 2 పళ్ళు జ్ఞానం రాలేదు అయితే. సో ముఖంలో 30 అంటే ఎంత? 30 దంతములు కలవు. ఓకే, సో 30 ప్లేస్ లో కతి రాస్తే ముఖే కతి దంతాః సంతి. అలాగే వృక్షే 15 ఫలాని సంతి. 15 అంటే 15.
15 పండ్లు కలవు చెట్టు యందు 15 చెట్టు మీద 15 పండ్లు కలవు. రుగ్ణాలయే 50 రుగ్ణాః సంతి. ఇందాకే అన్న రుగ్ణః అంటే రోగి అని. ఇక్కడ రుగ్ణాలయ అంటే అర్థం ఏంటి? ఆ హాస్పిటల్, రైట్? చికిత్సాలయం, ఆసుపత్రి అని తెలుగులో రాశారు. దానిలో ఎంత? 50 అంటే 50 మంది రోగులు ఉన్నారు. రుగ్ణాః రోగులు ఉన్నారు. తస్యాః సమీపే 40 శాటికాః సంతి. ఇదేదో మన ఆడవాళ్ళకి సంబంధించిన విషయమే. ఆమె వద్ద తస్యాః సమీపే ఆమె దగ్గర 40 శాటికాః చీరలు, శాటిక అంటే చీర, చీరలు ఉన్నాయి. 40 చీరలు ఉన్నాయి. లెక్క పెట్టుకోండి, మీరు నెంబర్ రాసుకోవచ్చు మీరు తర్వాత. సో భగవద్గీతాయాం 18 అధ్యాయాः సంతి. ఇది అందరికీ తెలిసిన విషయమేగా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే అరణ్యే 60 గజాః సంతి. 60 మామూలు టానే రాయాలి, 60. సో అరణ్యములో, వనంలో 60 ఏనుగులు ఉన్నాయట. ఓకే, ఉన్నవి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కతి అంటే హౌ మెనీ కాబట్టి ఆన్సర్ ఎప్పుడు నెంబర్ లోనే ఉంటుంది కదా, సంఖ్యాపరమైన సమాధానమే ఉంటుంది. ఇంకేమి చెప్పడానికి లేదు. ఎన్ని అంటే అక్కడ చాలా బాగుందని చెప్పలేం కదా, ఎన్ని ఉన్నాయో చెప్పాలి కదా. సో నెంబర్ ఉంటుంది. సో ఇది కతి అనేది దానికి సంబంధించినటువంటి వాక్యాలు. చూడండి ఒక్కసారి పక్కకి తిప్పండి పేజ్. 4 వేదాః సంతి. 4 అంటే 4 వేదములు కలవు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా వేయాలి? కతి వేదాః సంతి. కతి వేదాః అంతే. కతి వేదాః 4 తీసేసి కతి పెట్టాలి. గాయకః 10 గీతాని గాయతి. కతి గీతాని కతి గీతాని 20 బాలకాః అపతన్. 20 మంది పిల్లలు పడిపోయారు. బాలకాః 100 సైనికాః అధావన్. 100 మంది సైనికులు పరిగెట్టారు. అత్ర 15 వృక్షాః సంతి. అక్కడ 15 చెట్లు ఉన్నవి. ఏం చెప్పాలి? సంతి. సరిపోయిందా? అది అక్కడికి మీకు లెసన్ అయిపోయింది. సుభాషితం చెప్పాలి కదా. సుభాషితం తీయండి. ఇప్పుడు మీకు ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో చివరిలో తెలుగులో ఇచ్చిన క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు చేయగలుగుతారు తర్వాత ఒకసారి లెసన్ చదువుకుంటే. సరేనా? రైట్. సో సుభాషితం. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయః పరహితే యస్య కలిస్తస్య కరోతి కిం. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయః పరహితే యస్య కలిస్తస్య కరోతి కిం. పదవిభాగం చెప్తే కేవలం 2వ లైన్లో కలిహి తస్య తప్ప మిగతా అంతా సెపరేట్ గానే ఉన్నాయి వర్డ్స్. కలిస్తస్య అనేది కలిహి తస్య అనేది ఏంటిట? సదయం అంటే దయతో కూడినటువంటిది. సదయం అంటే దయతో కూడినటువంటిది. ఏమిటది? హృదయం మనస్సు. యస్య ఎవనికైతే మనసు హృదయం సదయం మనసు దయతో కూడినదై ఉందో, భాషితం అంటే వాక్కు మాట, సత్యభూషితం అంటే నిజముతో అలంకరింపబడి ఉన్నదో అంటే ఎవడు ఎల్లవేళలా నిజమే మాట్లాడతాడో. అలాగే యస్య కాయః ఎవని యొక్క కాయః అంటే శరీరము, ఎవని యొక్క శరీరం అయితే పరహితే. పరహితే అంటే ఎంతసేపు పరులకు మేలు చేయడంలోనే ఉపయోగింపబడుతోందో అని అర్థం. పరహితే అంటే వారికి మేలు చేయడం ఎందే ఉందో అని చెప్పడం అన్నమాట. తస్య అలాంటి వాడికి కలిహి అలాంటి వాడిని కలిహి అంటే కలిపురుషుడు కరోతి కిం ఏం చేయగలడు? ఏమీ చేయలేడు అని చెప్పడం. ఎవడి మాట అయితే యస్య హృదయం సదయం భాషితం సత్యభూషితం కాయః పరహితే అస్తి తస్య కలిహి కిం కరోతి.
ఎవడి హృదయం అయితే, మనస్సు అయితే కరుణతో కూడి ఉందో, దయతో కూడి ఉంటుందో, ఎవడి మాట అయితే ఎప్పుడు నిజముతోటి అలరారుతూ ఉంటుంటో, అంటే సత్యంతో అలరారుతూ ఉంటుంది, అంటే ఎప్పుడు ఎవరైతే సత్యవాక్ పరిపాలకుడో, అలాగే ఎవరి శరీరం అయితే ఇతరులకు మేలు చేయటంలోనే పరోపకారం కోసమే ఉపయోగింపబడుతూ ఉందో, అలాంటి వాడిని కలి పురుషుడు ఏం చేయగలడు అని దానికి భాగం. అంటే ఏమీ చేయలేడు అని అర్థం. ఎవడు మాత్రం ఏం చేయగలడు వాడిని అంటే అర్థం ఏంటి? ఎవడు ఏం చేయలేడు అని. అంతేగాని ఎవడు ఏం చేయగలడో అన్న ఆన్సర్ ఊహించి రాయమండం కాదు అక్కడ ఆన్సర్. ఇది ఓకే, ఎవడు ఏం పీకలేడు అని చెప్పడం. రైట్? అక్కడ మీకు 4 లెసన్స్ కంప్లీట్ అయినాయండి. మేడం 3వ లెసన్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించలేదు మేడం. పంపిస్తా. ఇవాళ 3వ లెసన్ కి ఆన్సర్స్, 4వ లెసన్ కి ఎక్సర్సైజ్ 2 పంపిస్తాం. ఇప్పుడు చూసిన స్లైడ్స్ అన్ని పంపిస్తాం. రైట్? క్షమస్వ మహోదయ, ప్రహేళిక చెప్పేశారా? చెప్పేశాను. ప్రహేళిక చెప్పా. ప్రాయ కీదృశో వేత్తి పురుష, అదేనా? కాదు, ఏదో ప్రహేళిక చెప్పా నేను. నాగరిక అదే పురుష కీదృశో వేత్తి సకల అక్కడ చెప్పేశాను మొన్న. చెప్పేశాను. సో ఇక్కడికి 4 పాఠాలు కంప్లీట్ అయినాయి మీకు. ఇంకా మనం గ్రామర్ చెప్పుకోవద్దు ఇవాటికి. 5th లెసన్ లో ఓన్లీ చిన్న చిన్న విషయాలు చెప్పుకుందాం, ఇలాగే మీనింగ్స్ ఒకటి చెప్పుకుందాం అంతే. గ్రామర్ చెప్పుకోవద్దు. రైట్? మహోదయ, మీరు ఇది చెప్పలేదండి, శ్లోకాలు చెప్పలేదు దీంట్లో. చెప్పేశాను. ఆసన్నాయ సుదూరాయ దుగుప్తాయ ప్రకటాత్మ అవన్నీ చెప్పేశాను. మీకు వేరే ఉన్నాయా? లేవు, అంతే అవే ఉన్నాయి. చెప్పేశాను. శివం శివశంకరం శాంతం శివాత్మనం మాకు వేరే ఉన్నాయి. మీరు ఒక పని చేయండి, మీకున్న శ్లోకాలు నాకు ఒకసారి ఫోటో తీసి పంపించండి, నేను మీకు వాయిస్ మెసేజ్ పెడతాను. ఓకేనండి. అది ఉంది. మాకు బాగున్న శ్లోకాలు వేరు. హరహ పాపాని హరతాత్ అనేది ఒక శ్లోకం ఉంది. ఆసన్నాయ సుదూరాయ అదొక శ్లోకం ఉంది. మీకు వేరే ఉండుంటాయి. అది ఉన్నదండి. హర పాపాని హరతాత్ శివోదత్తాం సదా శివం అనేది అది ఉంది మీకు. రెండోది ఆసన్నాయ సుదూరాయ లేదా? లేదు. సో ఆ శ్లోకం నాకు ఫోటో తీసి పెట్టండి, నేను దాని మీనింగ్ చెప్తాను, వాయిస్ మెసేజ్ పెడతాను. రైట్? ఓకేనండి. మహోదయ, ఇవి సంగ్రహ విషయాల్లో ఇది పద్యం ఇచ్చి తెలుగులో రాయమంటారా, అయితే పద్యం కూడా కంటతా నేర్చుకోవాలండి? లేదు, పద్యం ఇస్తారు, శ్లోకం ఇస్తారు, మీరు మా తాత్పర్యం రాయాలి. ఈ నెంబర్లు చదవలేదు కదా మీరు ఎవరు? 50 నుంచి చదవలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 10 నెంబర్లు చదువుతురుగా నోరు తిరుగుతుంది కొంచెం. రైట్? ఓకేనా? నెంబర్స్ ఒకసారి ఏంటండి? 4th లెసన్ నెంబర్లు చదవలేదు. 50 నుంచి నెంబర్లు ఉన్నాయి, చదవలేదు. ఒకసారి చదివితే నోరు తిరుగుతుంది కదా, ఒకసారి చదివితే నోరు తిరుగుతుంది. 10 నెంబర్స్ చొప్పున ఒకటి చదువు. సంధ్య చదువుతారా? ఒక్క నిమిషం ఉండండి, ఆల్రెడీ చేతులు ఎత్తేసారు. ఒక్క నిమిషం ఉండండి. సంధ్య చదవండి. చదువుతారా నెంబర్స్? చదువుతానండి. ఫస్ట్ 10 నెంబర్స్ చదవండి, ఇంకో 10 ఇంకోటి చదువుతారు. ఓకేనండి. 51 ఏక పంచాశత్ 52 అయ్యో మీరు మ్యూట్ అయిపోయారు. ఒకసారి మ్యూట్ అయిపోయారు. సంధ్య అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. 52 ద్విపంచాశత్ 53 త్రిపంచాశత్ 54 చతుపంచాశత్ 55 పంచపంచాశత్ 56 షష్టపంచాశత్ 57 సప్తపంచాశత్ 58 అష్టపంచాశత్ 59 నవపంచాశత్ 60 షష్టి షట్పంచాశత్ షష్టపంచాశత్ కాదు, షట్పంచాశత్. షష్టపంచాశత్ షష్ట్ కాదు, షట్ అంతే. షష్ట్ కాదు, షట్పంచాశత్ అది షట్పంచాశత్. ఓకే, సరళ గారు చదవండి. నెక్స్ట్ 10 చదవండి.
ఏకషష్టిః 61, ద్విషష్టిః 62, త్రిషష్టిః 63, చతుషష్టిః 64, పంచషష్టిః 65, షట్షష్టిః 66, సప్తషష్టిః 67, అష్టషష్టిః 68, నవషష్టిః 69, సప్తతిః 70. సప్తతి 70 కరెక్ట్. వాణి గారు నెక్స్ట్ చదవండి. ఏకసప్తతిః ద్విసప్తతిః త్రిసప్తతిః. అలా కాదు, నెంబర్ చెప్పాలి మీరు. నెంబర్ కూడా నోట్ తో సారీ చెప్పండి. సారీ అవును. ఏకసప్తతిః 71, ద్విసప్తతిః 72, త్రిసప్తతిః 73, చతుస్సప్తతిః 74, పంచసప్తతిః 75, షట్సప్తతిః 76, సప్తసప్తతిః 77, అష్టసప్తతిః 78, నవసప్తతిః 79, అశీతిః 80. అశీతిః 80. పద్మజ, పెనుగొండ పద్మజ గారు చదవండి నెక్స్ట్ 10. ఏకాశీతిః 81, ద్వశీతిః. కాదు ఉండండి, అది అలా చదవకూడదు. ద్వ్య అని చదవాలి. ద్వ్యశీతిః ఒక నిమిషం. ద్వి అశీతిః కాస్త కలిసి ద్వ్యశీతిః అవుతుంది. DBYA అని చదవాలి. ద్వ్యశీతిః. ఓకే. త్రయశీతిః 82, త్రయశీతిః త్రయ అనకూడదు. 83, త్రయ అనకూడదు. త్ర్యశీతిః అనాలి. త్ర్యశీతిః. హాఫే పలక. త్రయశీతిః 83, చతురశీతిః 84, పంచాశీతిః 85, షట్శీతిః 86, కాదండి షడశీతిః 86, సప్తాశీతిః 87, అష్టాశీతిః 88, నవాశీతిః 89, నవతిః 90. మహోదయ 82 ఒక్కసారి చెప్పరా ఎలా చదవాలో? 82 ఒక్కసారి చెప్పండి. ద్వ్య దకారము వకారము యకారము. ద్వ్యశీతిః. ఏంటండి? ఇగో ఇలా రాయటం కూడా ఇలా. ఇంకోటి ఏంటిది? 83. త్ర్య TRYA అని ప్రొనౌన్స్ చేయాలి. త్ర్యశీతిః ద్వ్యశీతిః. ఓకే. నెక్స్ట్ RM39M రమాదేవి గారు, ఆవిడ హ్యాండ్ రైజ్ చేశారు. నెక్స్ట్ ఏకనవతి 91, ద్వినవతి 92, ఒక్క నిమిషం త్రినవతి. మేడం ఒక్క నిమిషం ఏకనవతి. రమాదేవి గారు. అది చదవండి. విసర్గ మర్చిపోకూడదు, చదవాలి. ఏకనవతిః 91, ద్వినవతిః 92, త్రినవతిః 93, చతుర్నవతిః 94, పంచనవతిః 95, షష్టవతి అంతేనండి. షణ్ణవతిః 96, పక్కన తెలుగులో కూడా రాశారు చూడండి. షణ్ణవతిః 96, సప్తనవతిః 97, అష్టనవతిః 98, నవనవతిః 99, శతం 100. అంతే. సో అవి మీకు నంబర్స్ అన్నమాట. ఓకేనా? కాస్త అంటూ పైకి ప్రొనౌన్స్ చేసుకుంటూ పైకి చదవటం ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు క్లియర్ గా రాయగలుగుతారు. రాయటము రావాలి, చదవటము రావాలి, చెప్పటము, నెంబర్ వేయడం రావాలి. ఎందుకంటే అడుగుతారు, క్వశ్చన్స్ వస్తాయి దాని మీద. ఎగ్జామ్ లో నంబర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఏదర్ నెంబర్ ఇచ్చి దానికి సంస్కృత పదంగా రాయమని అడుగుతారు దేవనాగరిలో, లేదంటే అది ఇచ్చి సంస్కృత నెంబర్ వేయమని చెప్తారు. రెండు రాయమని అడగడానికి అవకాశాలు ఉంటాయి. సో ప్రిపేర్ అవ్వండి. రైట్? ఇంక 10 పావు గంట టైం ఉంది. ఒక్కసారి నాకు డౌట్ ఉందండి. ఇక్కడ
మనం భూతకాలంలో ఆత్మనేపదిలోని బహువచనం పలుకుతున్నాం కదా, అది ఒక్కసారి ఆధానా తాని ఎలా ఉచ్చారిస్తామో నాకు అది రావడం లేదు. అది నేను అనుకున్నాను. వర్డ్ లో పెట్టిన తర్వాత నేను అది చదవలేకపోతున్నాను. అది ఒక్కసారి ఓకే, నాకు కరెక్ట్. రైట్, ఓకే. ఎన్టీఏ అని చదవాలి దాన్ని. ఇంత అంత ఎంత ఇంత. ఇప్పుడు వందతే ఇంత ఉంది కదా, వందతేకి వచ్చేసరికి వందతే. వందంత. ఇప్పుడు పఠతికి పఠంతి అని చదువుతున్నారా? పఠంతి వస్తోంది. ఆ, అది వచ్చేస్తుంది. ఆ పఠంతి కా తీసేసి పఠంత అనండి ఒకసారి. పఠంత పఠంతా కాదు, పఠంత వదంత అది అంతే. పఠంత అనే మాట పఠంత లేదు, బట్ పఠంత పఠంత. చెప్తున్నా ఊరికినే. పఠంతి అంటున్నారు, సేమ్ అదే, ఓకే. కాకపోతే ఈ మాత్రం ఉండదు. పఠంత ఇప్పుడు ఓకే. పఠంతి అంటున్నారు కదా, పఠంతి వచ్చింది. లిఖంతి, పఠంతి, ధావంతి, హసంతి అవన్నీ చెప్తున్నారు. సో నకారము అవన్నీ తకారం పలకడం వచ్చింది, కాకపోతే అక్కడ ఇకారం పెట్టి చెప్తున్నారు, ఇక్కడ ఇకారం ఉండదు. వందతేకి ఏమొస్తుంది? అవందంత. అక్కడ రెండు వచ్చాయి, పోనీ రెండు వచ్చిన పీకేద్దాం, మామూలుగా చూద్దాం. త్రాయతే ఉందనుకోండి, అత్రాయంత. ఎంత అత్రాయంత ఎంత అంతే, ఎంత ఎంత ఆ ఎంత ఎంత వంత. ఓకే, అశ్లాఘంత, అత్రాయంత. అశ్లాఘంత అశ్లాఘంత. ఓకే. మీరు ఇంగ్లీష్ లో చెప్పాలనుకోండి, ఒకవేళ ఏంటి ఎన్టీహెచ్ఏ అని పలుకుతారు. అంటే అత్ర ఎంత ఉందనుకోండి, అత్ర అంటే ATRA రాసుకుంటారా? అత్ర. ఎంత ఎలా రాస్తాం ఇప్పుడు? YANTHA. ఓకే, కొంచెం అలవాటు అయ్యేంత వరకు అలా చూసుకోవచ్చు. ఎంత ఇంత, రైట్? ఎస్ మహోదయ, ఇంకొకటి, ఇది ప్రాక్టీస్ చేయడానికి ఏదైనా ఆడియోస్ ఉన్నాయా? ఆత్మనేపది నాకు మామూలుగా ఆత్మనేపది దగ్గరే కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతున్నాను. మామూలు దగ్గర అయితే పర్వాలేదు ఒక పిసరు. అది రిపీటేషన్ గా ఎవరైనా చెప్పింది ఉంటే రాయడంలో మళ్ళీ ఇబ్బంది రావటం లేదు. ఐ కెన్ క్యాచ్ అప్ విత్ సమ్ మెమరైజింగ్ ట్రిక్స్ అండ్ ఆల్, బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు స్పీకింగ్ అక్కడ నేను తప్పులు చేసేస్తున్నాను. ఉచ్చారణ రావటం లేదు. అంటే నాకైతే బేసిక్ గా నేను పెద్ద వీడియోలు అవి ఏం చూడను కాబట్టి నాకైతే తెలీదు దేంట్లో ఉన్నాయి ఆడియో అలాంటివి ఏమన్నా ఉందా అని. బట్ నేను ఒక సలహా ఇచ్చా. మీరు స్టూడెంట్స్ గ్రూప్ లో ఉన్నారా? ఉన్నారు కదా. నేను మీ అందరికి అదే సలహా ఇచ్చా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధాతువు తీసుకోండి, ఒక్కొక్క క్రియాపదం తీసుకోండి, రైట్? ఒక్కొక్క క్రియాపదం తీసుకోండి ఉన్నవాళ్ళు. అలాగా ఆ క్రియాపదానికి సంబంధించి ఇప్పుడు పఠతి తీసుకున్నారనుకోండి, తీసుకున్నారనుకోండి, పఠతి, పఠత, పఠంతి ఆ టేబుల్ ఉందా? వర్తమాన కాలం టేబుల్, అలాగే భూతకాలం టేబుల్ రెండు ఒకళ్ళు క్లియర్ గా స్లోగా మాట్లాడి రికార్డ్ చేసి పోస్ట్ చేసుకోండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది, వీళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది, వినేవాళ్ళకి. అలాగే రెండో వాళ్ళు ఇంకొక ఆత్మనేపథ్యం తీసుకోండి, వందతే తీసుకోండి, దానికి సంబంధించిన 9 రూపాయలు ఆ రెండు టేబుల్స్ దాన్ని క్లియర్ గా ప్రొనౌన్స్ చేసి దాన్ని పెట్టండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను కూడా అడుగుతా ఎవరికైనా అలాంటివి ఉన్నాయేమో ఆడియోస్. నాకైతే తెలీదు, ఉన్నాయేమో తెలీదు అలాంటివి ఆడియోస్. బట్ ఇలా చెయ్యొచ్చు, మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది అలా చేసుకుంటే. ఓకేనా? అలా చేస్తే ప్రాక్టీస్ అవుతుంది, అందరికీ ప్రాక్టీస్ అవుతుంది. చదవడము రాయడం కూడా ప్రాక్టీస్ అవుతుంది తద్వారా. అంతకంటే మరి నాకైతే ఐడియా లేదండి. ఏమన్నా వీడియోస్ ఉన్నాయా, ఆడియోస్ ఉన్నాయా, వాటి మీద నాకైతే ఐడియా లేదు బేసిక్ గా. రైట్, ధన్యవాదాలు. ఫైన్. కృష్ణ పండి చెప్పండి ఏంటో. సేమ్ అదేనండి, కాకపోతే కొంచెం పరస్మైపది ఆత్మనేపది రికగ్నిషన్ కొంచెం ప్రాబ్లం వస్తుంది. పరస్మైపది బాగానే చెప్పగలుగుతున్నాము, ఆత్మనేపది రికగ్నిషన్ కొంచెం ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు దానికి ఒకటే దారి, ఇవి ఎవరని చెప్పడానికి కష్టం ఇవి. ఇప్పుడు ఏంటి దారి దానికి అంటే, పరస్మైపది అంటే కూడా ఏమిటో మీకు మొట్టమొదటి క్లాస్ లో తెలియదు, రైట్? 2 పాఠాలు అయిపోయేసరికి ఆ క్రియాపదాలు నోటికి తిరిగేసరికి ఏమైంది, ఓకే అని అర్థమైపోయింది. ఆత్మనేపది 3వ పాఠంలో కానీ ఇంట్రొడ్యూస్ కాలేదు మరి మీకు, రైట్? సో ఇప్పుడు మీరు చేయగలిగింది ఏంటంటే, ఆత్మనేపది మీకు 3వ పాఠంలో ఆత్మనేపది ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అయిందో దాంట్లో ఏవైతే అన్ని వాక్యాల్లో ఏకవచనం అవనండి, బహువచనం అవనండి, ఏ క్రియాపదాలు ఇచ్చారో లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసుకుంటే ఏమవుతుంది, 30 ఎన్నో వస్తాయి, దానికి కూడా వస్తాయి సుమారుగా.
ఆ 30 అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ట్రై అలా ఆ చేయండి. టేబుల్ రాస్తాను. టేబుల్ కాదు, వర్తమానకాలం ముందు క్రియాపదాలు ఇప్పుడు త్రాయతే అనగానే మీనింగ్స్ తెలిసాయి అనుకోండి. రక్షించడం అనగానే మనకి రక్షతి ఒకటి ఉంటుంది, త్రాయతే ఒకటి ఉంటుంది. ఓకే, రెండు ఉన్నాయి. ఇది థాట్ రావాలి. అది నెమ్మదిగా కానీ రాదు, ఒక్కసారిగా రాదండి. అది ఒక్కసారిగా రాదు. ఓకే. అండ్ మీకు ఇది ఏ ధాతువు అనేది టక్కుమని గుర్తు పట్టలేరు. అది ఇంపాసిబుల్. అది మెయిన్ అదే అది రికగ్నిషన్ ప్రాపర్టీ. అది గుర్తుపట్టడం కొన్ని ఏమవుతాయంటే ప్రాక్టీస్ లో పుస్తకం ప్రవేశం అయిపోయేసరికి మీకు కొన్ని ధాతులు తెలిసిపోతాయి ఆల్రెడీ. ఇది ఆత్మనేపదే, ఇది పరస్మైపదే అని తెలుస్తాయి. మళ్ళీ ఏదైనా కొత్తది వచ్చింది అనుకోండి, ఇంతవరకు రాని ధాతు వస్తే అప్పుడు డౌట్ వస్తుంది, ఇది పరస్మైపదే ఆత్మనేపదే అని. అప్పుడు డౌట్ వస్తుంది. కొన్ని ఏమవుతాయి, ధాతు రూపంలో మనం చదవం. ఎప్పుడు రా మెటీరియల్ గా మనం చదవం కదా ఎప్పుడును. మనం ఎలా చదువుతాము, ఆ క్రియాపద ఉపయోగంతో ద్వారా చదువుతాం. రైట్. దాని ఇప్పుడు టు సేవ్ అని చదవం కదా, టు సేవ్ అనే మాట చదవము. సేవ్స్, సేవింగ్, సేవ్డ్ ఇలా చదువుతాం ఏదో రూపంలో. సో నెక్స్ట్ చదువుతూ వెళ్తున్నప్పుడు ఏమో ఈ పుస్తకం అని కాదు నేను చెప్తున్నది, వేరే బయట పుస్తకాలు ఏదైనా కథల పుస్తకం ఏదో చదువుతున్నప్పుడు కూడా ఆ క్రియాపద రూపాన్ని బట్టి గుర్తిస్తాం ఇది ఆత్మనేపద పరస్మైపద అని. సపోజ్ మీకు ఇక్కడ రానిది ఇంకొక క్రియాపదం ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నా. ఇప్పటి వరకు రానిది ఏదైనా ఉందా అని. ఇప్పుడు మీరు చెప్పిన చెప్తాను. రక్షతి రాలేదు మేడం. రక్షతి రాలేదు. ఇప్పుడు ఇందాక వచ్చిందిలేండి, రక్షతి ఇందాక వచ్చింది, అక్కడ వచ్చింది ఒక చోట. సో ఇప్పుడు మీకు రక్షతి అని అరక్షత్ అని ఎక్కడైనా ఇచ్చారనుకోండి, అరక్షత్ అనే మాట చదివారు మీరు గిలతి ఎక్కడ? చెప్పండి మేడం. ఏంటిది? మహోదయ్ గిలతి గిలతి గిలతీనా? గిలన్ గిలతీనా? గిలతి కూడా వచ్చేసింది వాళ్ళకి. గిలతి కూడా వచ్చేసింది. గిలతి పరస్మైపది వచ్చింది, వాక్యం వచ్చేసింది వాళ్ళకి. సో ఇప్పుడు ఇలాంటివి ఏమైనా చూసారనుకోండి, ఎక్కడైనా మీరు చదువుతారు సర్పాహ మండూకాన్ అగిలన్ అని చదివారు మీరు ఎక్కడో. పాములు కప్పలను మింగినవి అని చదివారు, అగిలన్ అని చదివారు. అప్పుడు మీరు గిలతి అప్పటి వరకు మీకు రాలేదు, ఆవిడ చెప్పినట్టు పోనీ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. గిలతి అనే అప్పుడు మీకు తెలియదు ఏంటో, కానీ సడన్ గా అగిలన్ అని చదివారు. అప్పుడు ఏమవుతుంది, మనకి జనరల్ నాలెడ్జ్ కొంత ఉంది కదా, కప్పల్ని పాములు మింగుతాయి అనేటటువంటి జనరల్ నాలెడ్జ్ కొంత ఉంది కదా. సో ఇది అదేమో అనే థాట్ వస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం, ఆ గిలన్ అనేదైనా డిక్షనరీలో వెతుకుతాం, దానికి ఏదో మనకి మీనింగ్ కనపడుతుంది. మరి అగిల్ అన్నది పరస్మైపద ఆత్మనేపద ఎలా తెలుస్తుంది? అగిలన్ ఎలా ఉంది, ఆ పఠన్ లాగా ఉంది కానీ అవందంతా లాగా లేదు కదా. సో గిలతి అనేది పరస్మైపది అన్నమాట. అలా డిసైడ్ చేసుకో. అండ్ మీకు ఈ 2 టేబుల్సే కాదు, ఇంకా 2 టేబుల్స్ వస్తాయి. ఆ రూపాల్లో ఎక్కడైనా చూసారనుకోండి, సపోజ్ మీకు డైరెక్ట్ మీకు వచ్చిన కొత్త క్రియాపదం డైరెక్ట్ గా ఆ రూపంలో కనపడింది అనుకోండి, అప్పుడు కూడా అంతే. ఇప్పుడు చదువుకుంటూ వెళ్తాం కదా మనం, పరస్మైపది కొన్ని ఆత్మనేపది కొన్ని చదువుకుంటూ వెళ్తాము. ఆ రూపం కనబడినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు, వాడు ఇచ్చింది అది అంటే దాని మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు ధాతువుకి వస్తారు. మీనింగ్ తెలిస్తే కదా ముందు. అప్పుడు ఓహో ఇది ఈ రూపంలా కనబడుతోంది. అన్నిటికీ పఠధాతువు, వందధాతువు బేసిక్ టేబుల్స్ అవి. అవి పెట్టుకుంటారు. వాటిని పెట్టుకుని వాటితో కంపేర్ చేసుకుంటారు. ఓహో దీంతో వచ్చింది కాబట్టి పరస్మైపది, దీంతో వస్తే ఆత్మనేపది. అలా డిసైడ్ చేస్తారు. ఒకళ్ళు ఎవరో మెసేజ్ పెట్టారు, ఉండండి, వాళ్ళు నాకు పెట్టారా ఏదో చెప్పమని చెప్పినట్టున్నారు. ఒక్క నిమిషం, టైం అయిపోతుంది కదా. మహోదయ, ఇది మనకి సిబిఎస్ఈ వాళ్ళది ఒక పుస్తకం ఉందండి, దీపికం అని చెప్పి. అది మీకు ఆన్లైన్ అమెజాన్ లో దొరుకుతుంది. వాళ్ళకి వర్క్ బుక్ కూడా ఉంది. మనం ఇక్కడ ఏవైతే చదువుకుంటున్నామో అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కాస్టింగ్ 65 రూపీస్. నేను తెప్పించాను అండ్ చాలా బాగుంది. అది రివైజ్డ్ వర్జన్ ఆఫ్ సిబిఎస్ఈ అనమాట. క్లాస్ 6th ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి 6th, 7th, 8th లో మొత్తం మన సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఇంకా కొంచెం మనం చదువుకోవాలి అని అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే అసలు బేసిక్ గా ఫస్ట్ నేనైతే చెప్తా, ఈ పుస్తకం థరో అయితే చాలా వరకు ఇక వేరే ప్రాబ్లం ఉండదు. కావాలనుకుంటే చాలు, సరిపోతుంది. అండ్ శ్రీనివాస్ అడ్డాల గారు ఉన్నారు ఇక్కడ, ఉన్నారా సార్ మీరు? శ్రీనివాస్ అడ్డాల గారు ఉన్నారా మేడం? ఉన్నారు సార్? ఉన్నారు. మీరు నత్వం గురించి అడిగారండి. ఇప్పుడే చెప్పమండి. నత్వం గురించి 4th లెసన్ లో గానీ 4th లెవెల్ లో గానీ చెప్పమండి. సో దాని గురించి ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను.
మేడం మేడం నేను ఈ రోజు చెప్పమని అడగట్లేదు మేడం. ఆ, హలో హలో ఈ రోజు కాకపోయినా ఈ లెవెల్లో కూడా చెప్పమండి. ఈ నత్వం ఎక్కడ నా వస్తుంది అనేది కోవిదాలో గానీ మీకు స్పష్టం అవదు. 4th లెవెల్లో వస్తుంది. దాని థర్డ్ లెవెల్కి రూల్స్ వచ్చా మాకే రెగ్యులేషన్ చెప్పలేదు. థర్డ్ లెవెల్కి వచ్చా మాకే చెప్పలేదు ఇంతవరకు. ఎవరికి చెప్పరు, ఎందుకంటే నత్వం అనేది ఒక టాపిక్ అంటే కోవిదాలో. ఓకే మేడం థ్యాంక్ యూ మేడం. కాకపోతే చిన్న ఇది చేయగలుగుతాను, చిన్న హెల్ప్ చేస్తాను. ఎందుకంటే మరి నత్వం ఇవ్వడం 4th లెవెల్లో దాని యాక్చువల్ రూల్స్ ఇచ్చిన కొన్ని బండర్ రూల్స్ అంటే వెరీ బేసిక్ రూల్ ఒకటి ఉంది, అది ఒక్కటి చెప్తాను. అది అందరికీ చెప్తా ప్రవేశాలు యూజువల్ గా. అది రాఘుష కొన్ని చోట్ల ఫెయిల్ అయిపోతుందని అడిగాను మేడం మిమ్మల్ని. ఫెయిల్ అవుతాయి. అదే మిగతా వాళ్ళకి అది కూడా తెలియదు కదా. రకారము షకారము ఇలాంటి వస్తున్నప్పుడు జనరల్ గా నకారం అనేది వస్తుంది, నా బదులుగా నా వస్తూ ఉంటుంది. అందుకనే మనం పుస్తకేనా బాలకేనా అంటాము, కానీ రామేణ అవి ఇంకా రాలేదు ఆ రూపాలు, అందుకని నేను చెప్పలేదు. సో నత్వం గురించి మనం కోవిదాలో చెప్తాం, అది వచ్చినప్పుడు చెప్తాం శ్రీనివాస్ గారు. రైట్, ఓకే ఫైన్. థ్యాంక్ యూ మేడం. మహోదయ్ ఒక చిన్న చెప్పండి సందేహం. చెప్పండి. షర్ట్ షెడ్ ఈ రెండు ఒక దగ్గర అంటే కొన్ని దగ్గరలో షర్ట్ అని వస్తుంది 6 వచ్చినప్పుడు 46 56 అట్లా కొన్ని దగ్గర షెడ్ వస్తుంది అది కొంచెం ఎందుకు వస్తుంది దానికి ఆన్సర్ 3వ లెవెల్లో వస్తుంది. సందులు కలుస్తాయి అక్కడ, అందుకని వస్తుంది. అక్కడ సందులు కలుస్తాయి, అక్కడ వస్తుంది. ఇప్పుడు మీ క్రియాపదాలే అవలేదు, సందులు సమాసాలు నత్వాలు నేను ఎక్కడ చెప్తాను ఇప్పుడు మీకు. సందులు కలుస్తాయి అందుకని వస్తుంది అట్లా. రైట్, ఓకే ధన్యవాదాలు. రైట్, సరేనా, అది విషయము. సో ఇప్పుడు మనం 5th లెసన్ ఇవాళ ఏం స్టార్ట్ చేయము, ఫ్రైడే స్టార్ట్ చేస్తాము. ఇంక టైం అయిపోయింది, 7 minutes ఉంది కాబట్టి 5th లెసన్ ఫ్రైడే స్టార్ట్ చేస్తాను. మహోదయ చెప్పండి. ఇది ఆత్మనేపది పరస్మైపది రాయండి అంటే వాళ్ళు పర్టికులర్ గా ఇస్తారా, ఇది ఆత్మనేపదిలో రాయండి, ఇది పరస్మైలో 10 రాయండి అని? అప్పుడు అది ఎట్లా ఉపయోగించాలి? రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది కదా. అలా ఏం చెప్పరు, మీరు సెలెక్ట్ చేసుకోవడం, సెలక్షన్ మీదే. ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందండి, దేంటది నమతి ఉంది, వందతే ఉందండి. రెండిటికి నమస్కరిస్తున్నాడని అర్థం వస్తుంది. భక్తుడు దేవుని నమస్కరిస్తున్నాడు అని మనము ట్రాన్స్లేషన్ వాక్యం ఇచ్చారనుకోండి, మీ చాయిస్ అది. భక్త దేవం నమతి అంటారా, భక్త దేవం వందతే అంటారా, మీ చాయిస్ అది. వాళ్ళు ఏం చెప్పరు ఇదే ఉపయోగించి రాయండి అని వాళ్ళు చెప్పరు, మీ చాయిస్ అది. బట్ కరెక్ట్ గా ఉపయోగించాలి. సేవిస్తున్నాడు అన్నదాన్ని తీసుకెళ్లి మీరు సేవతి అని పెడతానంటే ఊరుకోరు, సేవతేనే రాయాలి. తీసుకుని ఇక్కడంటే నమస్కరించడం అనే దానికి పరస్మైపదిలోనూ ఉంది, నమతి అనే క్రియాపదం ఉంది, ఇక్కడ వందతే అనే క్రియాపదం ఉంది. కాబట్టి రెండిట్లో మీరు ఏదో ఒకటి రాయొచ్చు. బట్ సేవించడం అనే దానికి సేవతే అనేది ఒక ఆత్మనేపదిలోనే ఉంది కాబట్టి అదే రాయాలి. త్రాయతే అనేది కేవలం ఆత్మనేపదిలోనే ఉంది, మళ్ళీ రక్షతి ఉంది అక్కడ. రక్షతి త్రాయతే రెండు ఉన్నాయి, అదైనా రాయొచ్చు ఇదైనా రాయొచ్చు. దేవః భక్తం రక్షతి, దేవః భక్తం త్రాయతే, ఏదైనా రాయొచ్చు. దేవుడు భక్తుని రక్షిస్తున్నాడు అనే చోట ఎక్కడైతే అలా. కానీ పఠతి ఉందనుకోండి కేవలం పరస్మైపది, కేవలం పరస్మైపదిలోనే ఉంది. బాలుడు పుస్తకమును చదువుతున్నాడు అంటే పఠతినే రాయాలి, ఇంకా అక్కడ దానికి లేదు, ఆత్మనేపది లేదు. రైట్, వదతికి భాషతే ఉన్నాయి, ఆ కొన్నిటికి ఉన్నాయి. ఒక క్రియాపదానికి అటు పరస్మైపదిలోనూ ఒక రూపం ఉండొచ్చు, అలాగే ఆత్మనేపదిలోనూ ఒక వెర్బ్ ఉండొచ్చు దానికి, కానీ కొన్నింటికి ఉండవు. ఉన్న వాటికి రెండింటికి ఆప్షన్స్ ఉన్నప్పుడు మీ చాయిస్, లేనప్పుడు ఖచ్చితంగా. ఎలా తెలుస్తుంది మహోదయ్, పోర్షన్ లో ఉందా దేనికి ఆత్మనేపది ఉంది, దేనికి పరస్మైపది ఉన్నది? అది ప్రాక్టీస్ తప్ప వేరే దారి లేదు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు ఏ క్రియలు అయితే వచ్చాయో పరస్మైపది కిందకి లిస్ట్ అవుట్ చేసుకోండి, ఆత్మనేపది కింద లిస్ట్ అవుట్ చేసుకుని వాటిని గుర్తు పెట్టుకోవాలి, అంతే. వేరే దారి లేదు. ఓకేనా? త్రాయతే అంటే నమస్కరించడం అనే కదా మహోదయ. త్రాయతే అంటే రక్షించుట, అదే రక్షించుట అని అడిగాను. నేనేమో అడిగాను, నమస్కరించుట అన్నారు. సారీ రక్షించుట అని రాసుకున్నా, అడగటం అయితే తప్పు అడిగాను. ఇది ఒక్కసారి మహోదయ్, ఇది ఒక్కసారి చూడరా. అత్రాయతాం అత్రాయంత, అంతే కదా? అంతే. అత్రాయతాం అత్రాయంత. వందతే కదా వస్తుంది, అవంత.
అత్రాయేతాం, అత్రాయతాః, అత్రాయేత్థాం, అత్రాయధ్వం, అంతే. అత్రాయతే, అత్రాయావహి, కాదు, అత్రాయామహి. అత్రాయతే ఎందుకు వస్తుంది? అత్రాయే, అవందే, అస్తు అత్రాయే. మహోదయ, ధన్యవాదాలు. రైట్ రైట్. రమాదేవి గారు ఏంటంటే హ్యాండ్ అస్తు. రైజ్ చేశారు. మేడం ఇది సంగ్రహ విషయాల్లో ఈ గ్రంథాలు గ్రంథకర్తలు అని ఇచ్చారు కదండి, అవి వస్తాయండి ఎగ్జామ్ లో? గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాలా? వస్తాయి, చదువుకోవాలి. గ్యారంటీగా వస్తాయి, అమ్మో, చదవాలి. వస్తాయండి. ఓకే, రైట్. ధన్యవాదాలు. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం ఎవరు పాడతారు? వాణి గారు పాడేయండి. యం వైదికామంతదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తతార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్కసంతః శస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థన్యం తే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. ఒక్క నిమిషం వాణి గారు. ఎవరైనా సరే ఏకతా మంత్రం అవి చదివేటప్పుడు పుస్తకాలు దగ్గర పెట్టి చదువుతున్నారు. ఫస్ట్ లో నేను పాడింది ఉంటుంది, లేదంటే మీకు యూట్యూబ్ వీడియోస్ లో, అంటే దాంట్లో మన ఆనంద బ్రహ్మలో చాలా రకాల వీడియోస్ లో రకరకాల వాళ్ళు పాడిన ఉంటాయి. చూను అది రావాలి, ఆ చూన్ రావాలి. అండ్ ప్రొనౌన్సియేషన్ శబ్దేన అనకూడదు, ఎం బ్రహ్మ శబ్దేన. చాలా స్లోగా పాడినా సరే అది క్లియర్ గా పాడాలి. ఎం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. ఓకే, అది క్లియర్ గా. అలాగే శస్తేతి కాదు, శాస్తేతి కేచిత్, శాస్తేతి అని క్లియర్ గా. సంస్కృతంలో ప్రొనౌన్సియేషన్ అనేది ఏ భాషకైనా ఇంపార్టెంట్ అండి, దీంట్లో మరీ ఇంపార్టెంట్. ఒక్క గీత అటు ఇటు మారితే మీనింగ్ మారిపోతాయి. అందుకని ఓకే. సో ఆ ట్యూన్ అలవాటు పడడానికి ట్రై చేయండి. అందరూ కూడా ఆ ట్యూన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. రైట్. వింటాను మేడం. ఓకే, నమస్కారం. నమస్కారం.